గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా కాలం అవుతోంది మీరు కనిపించి వినిపించి. జై శ్రీరామ్. ఐసోలేట్ అయిపోయారా? మా నాన్నగారు పోవడం వెంటనే మా అమ్మగారు వెళ్ళిపోయారు. 2 years 3 years అదే పూర్తయిపోయింది. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్. ఇప్పుడు మా అమ్మ లేదు, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ. మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల కానీ నాకు ఇష్టం లేదు సన్యాసము, ఈ మార్గము అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆయన నాకు అమ్మ కంటే 100 రెట్లు ఎక్కువ ఇష్టమైపోయారు. బాల్యం నుంచి డైరెక్ట్ గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా అనిపించిందా వై ఐఎమ్ లైక్ దిస్? మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఇప్పుడు ఒక ఏజ్లో నన్ను పెళ్లి చేసుకోవద్దన్న ఏంటి లాజిక్ ఏంటి? చాలా వరకు ఆశ్రమాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రవచనాలు వినడం. వాళ్ళు మీడియేటర్ల లాగా ఉన్నారా? నా దృష్టిలో ప్రవచనాల వల్ల దేవుడు దైవత్వాన్ని పొందడం అనేది బాగా చెప్పడం ఏముంది, అది ఇన్ఫర్మేషనే. ఈ సమాజంలో సన్యాసికి పనేంటి చెప్పండి? సమాజం కోసం కాదా సన్యాసి ఉంది? ఈ సమాజానికి వీళ్ళ పర్పస్ ఏంటనేది తెలియాలి. ఏ కాలంలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను, అందరికీ మెడిసిన్స్ వాడలేదు. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి, నేను ఇలా రకరకాల వాటి మీద నేను అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ 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 ఉంటాను. కోవిడ్ టైంలో మనకందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. నాకు ఒక క్వశ్చన్, ఏం చేయలేదు, అందుకని ఇది కనిపెట్టాను. నిత్యాగ్నిహోత్ర ఇది వెలిగించి పెడితే ఇది పూర్తిగా హెర్బ్స్ ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేశాను. సో మహాశక్తి యజ్ఞం ఏంటి, ఏం చేస్తున్నారు అందులో? ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం. అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీమూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి, కనపడాలి. ఇంకా ఆవిడ వెనక ఏది కనపడకూడదు, నాకు అమ్మవారే కనపడాలి. సో ఇలాగ మహాశక్తి యాగంలో అనేక యాగాలు, హోమాలు, పూజలు, ఇంత కలయిక ఒక మూమెంట్ని బిల్డ్ చేస్తుంది. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. చాలా మంది స్వాములు, పీఠాధిపతులు దగ్గరికి ఎవరిని రానివ్వరు, కాళ్ళను కూడా ముట్టుకొనివ్వరు. ఒకవేళ ముట్టుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేస్తారు. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటారా? నేను లిటరలీ స్పీకింగ్ అలా ఫాలో అయితే నేను యూఎస్ వెళ్ళలేను, అలా ఫాలో అయితే నేను ఫ్లైట్స్లో తిరగలేను, అలా ఫాలో అయితే నేను ఐ డ్రీమ్ స్టూడియోకి రాలేను, అలా ఫాలో అయితే మీ ఎదురుగుండా కూర్చోలేను, అలా ఫాలో అయితే నన్ను ఇలా క్వశ్చన్స్ చేయకూడదు. అందుకే నా దగ్గర ఆ దండమది నేను తీసుకోలేదు. షుడ్ రెస్పెక్ట్ దట్. ఒక్క అంశంలో మాత్రం మీరు అక్కడ రాంగ్ స్టెప్ వేశారా అనిపించిందా? రాజకీయాలకు సంబంధించి అనిపించలేదా? దానికి లాజిక్ ఉంది. ఏంటది? ఆ మ్యాజిక్ తెలుస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భగవంతుని చేరుకోవడానికి షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ మన వల్ల కాలేదు అనుకుంటే మీడియేటర్లని ఆశ్రయించవచ్చా? యాక్చువల్గా హిందూ ధర్మమా, మతమా, లేకుంటే మంచి చెడు వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దైవానికి సంబంధించి, భక్తికి సంబంధించి, మనుషులకు సంబంధించి, సొసైటీకి సంబంధించి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆధ్యాత్మిక గురువు, అలాగే శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద గారు. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను కవిత. చాలా కాలం అవుతోంది మీరు కనిపించి వినిపించి. అవునమ్మా. ఐసోలేట్ అయిపోయారా, లేకుంటే మీ అంతటి మీరు మీకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సెపరేట్గా చేసుకుంటున్నారు? అంటే బేసిక్లీ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్ట్స్, అవన్నీ వర్క్ చేస్తున్నాను, ఫోకస్ చేస్తున్నాను దాని మీద. సో తర్వాత మా నాన్నగారు పోవడం, ఆ కార్యక్రమం వెంటనే మా అమ్మగారు వెళ్ళిపోయారు. అంతా 2 years 3 years అదే పూర్తయిపోయింది. సో అంటే వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని, ఇంకెవరు లేరు, నన్ను ఈ మార్గంలో పెట్టారు. మా గురువు గారేమో మాట ఇచ్చారు, నేను మా గురువు గారికి ఇలా వాళ్ళ వరకు పక్కా నేను చూసుకోవాలని.
సో ఐ టుక్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో అలా టైం ఫర్ గుడ్ కాజ్, గుడ్ థింగ్స్, ఇంకా ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి, వాటి మీద దృష్టి పెట్టడంతో కొద్దిగా టైం స్పెండ్ అవుతుంది కదా. ఏకైక సంతానం, అవును. మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే అక్కడ వాళ్ళందరికీ దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు, అందరికీ ఉండేట్టుగా కుటుంబ నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని మీరు ఫాలో అవ్వలేరు. ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీకంటూ మళ్ళీ ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు, ఒక శ్రీపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు, ప్రవచనకర్తగా ఉన్నారు, ఇన్ని చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్గా మార్చింది. ఇది ఆవిడ డిటర్మినేషన్, ఇది ఆవిడ డెసిషన్ ఇది. బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్గా, వాళ్ళకి ఒక ఫ్రెండ్గా, వాళ్ళు నాతో ఒక మంచి మిత్రులాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు, నాకు లేదు. ఇప్పుడు మా అమ్మ లేదు, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ. అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటా, మా అమ్మే నా ప్రాణం. మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే సహజంగా బయలాజికల్ మదరే కాదు, ఆవిడ నన్ను స్పిరిచువల్గా ఈరోజు పరిపూర్ణానందంగా నిలబెట్టింది ఆవిడ ఫస్ట్. తర్వాత నా గురువు. మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారు అంతే. సో ఆయన హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ టు హర్ థాట్స్. ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు. సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా. సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి నన్ను ఈ మార్గంలో పెట్టింది. తర్వాత నా గురువు దయానంద స్వామీజీ, వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ నన్ను ఈ దారిలో పెట్టడానికి. ఆవిడ నన్ను ఇలా కడుపులో మోసి నన్ను కని ఇలా చేసింది నేను అనుకుంటాను. అది పరిపూర్ణానంద ఎవరు పెట్టారు ఈ పేరు? మా గురువు గారు. అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర్ అని పిలిచేవారు. నా పేరు అది కళాధర్ అని. ఆ తర్వాత కంప్లీట్గా అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు? నన్ను రాజా అని పిలుస్తుంది, అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడుంటే అదే పిలిచేది, పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ. నన్ను ఎప్పుడు స్వామీజీ అని కానీ పరిపూర్ణానంద అని కానీ ఏమన్నది ఎప్పుడు అనలేదు. నేను కోరుకోను కూడా. మా అమ్మ నోట్లో నేను అదే. మా గురువు గారు కూడా నన్ను ఎప్పుడు స్వామీజీ అనరు, నన్ను రాజా అని పిలుస్తారు. ఆయనకి ఇష్టం అలాగా. అంటే చిన్నవాడిని ఆయన దగ్గర. మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అని అంటే సామెత ఉంది కదా. ఎవరు ఎంత పెద్దోడైనా తల్లే కదా. ఆదిశంకర్లు అంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారని అంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో. అందులో మా అమ్మ ఎస్పెషల్లీ ఒక బయలాజికల్గా కానీ ఏదో అలాగా డబ్బులు ఇచ్చాము, ఆస్తి ఇచ్చాము, అది ఇచ్చామని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు, కానీ నన్ను పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ. షీఈస్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ, నాకు అమ్మవారు ఆవిడ అంతే. ఆ దృష్టిలో నేను అది చూస్తాను. అది ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు, అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే ఆవిడ కళ్ళు లేదు. నేను అదే అడగబోతున్నాను. నేను అది విన్నాను, అది నిజమేనా ఏంటి? 100%. నేను పుట్టడానికి జస్ట్ ఒక 1.5 year ముందు ఆవిడకి షీ లాస్ట్ హర్ సైట్ కంప్లీట్లీ. ఏమైంది? ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంటోసా అని, ఆర్పి అని, అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి, డిస్ఫంక్షన్ అయింది. ఇక దాంతో ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు. మిమ్మల్ని చూసుకోలేదు తను ఎప్పుడు? నన్ను ఇప్పుడు తడిమే చూస్తుంది, ఎప్పుడు నా ముక్కు నా కళ్ళలా తడుముకుంటుంది. నేను ఎప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను, ఏం తిన్నావు, ఎలా ఉన్నావని. వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను. నువ్వు సన్యాసివి, నువ్వు పడుకోకూడదు అంటుంది. నేనంటాను సన్యాసిగా పడుకోను, నేను కొడుగ్గా పడుకుంటాను, నాకు హక్కు ఉందని అంటాను. నువ్వు ఎప్పుడు కొడుగ్గా ఉంటావు, ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది. సో అలాగే ఆవిడ చాలా బ్రెయినీ, చాలా ఇంటెలిజెంట్, ఆవిడ వెరీ షార్ప్. ఆవిడ తెలుగు ఒక లెక్చరర్గా పనిచేసింది ఆవిడ. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, నిజాయితీగా అలా నిబద్ధతగా ఉంది ఆవిడ. నిజాయితీ ఎలాంటిదంటే నాకు సంస్కారం. ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక 5 ఏళ్ళు. ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారు అక్కడ, ఊరికినే ఉండాలని. నేను ఆశ్రమం పెట్టిన కొత్తలో కూడా ఇది నీది కాదు, 10 మందిది, నువ్వు కష్టపడు,
నువ్వు దానికి డబ్బు కట్టు, నువ్వు తినేదానికి, నువ్వు సేవ చేయని చెప్పేది ఆవిడ. అలా నేర్పారు నాకు. అమ్మగారి పేరేంటి? మీనాక్షి. మీనాక్షమ్మ. నాన్నగారు? బాలచంద్రన్. ఓకే. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక్కరే సంతానం ఉన్నారు, అందులోనూ మగపిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి, మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి, మనోళ్ళు నా కొడుకు నా దగ్గర ఉండాలి, నా కొడుకు నా దగ్గర ఉండాలని కోరుకుంటాను. అవును. ఇప్పుడు అమ్మకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అసలు అవసరాల నాకు అందుకనే నేపథ్యం చెప్తున్నాను కదా, అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు, ఒక ఏజు, ఇంకెవరు లేరు. వాళ్ళమ్మ చనిపోయారు. వాళ్ళమ్మ ఉన్నంత వరకు మా అమ్మమ్మ, నాన్నగారు వాళ్ళు ఉండేవారు. ఆవిడ పోయారు, ఎవరు లేరు. వై షీ హ్యాస్ దట్. నా కొడుకు సన్యాసి అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆశ్రమానికి కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా. కోవిడ్ ముందు నాకు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కోవిడ్ 2020 మార్చ్ వచ్చింది కదా, 20th. నేను 2019 మేలో నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవారు. నేను వెళ్తుండేవాడిని దూరంగానే. నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను, వంట చేస్తాను, మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను. ఆవిడ నాతో బాగా అన్నీ చెప్తుంటుంది, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటుంది. బట్ నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది. కానీ ఫైనల్లీ దే యాక్సెప్టెడ్. ఇంకా నా మాట నువ్వు వినాలి, నేను నీ మాట విన్నాను, సన్యాసిని అయ్యాను కదా, నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని. అప్పటి నుంచి వాళ్ళు అలాగా దే జస్ట్ మెయింటైన్. 23లో నాన్నగారు కాలం చేశారు. ఆవిడ 24లో వెళ్ళాలి, కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను 25 ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. డాక్టర్లు అందరూ పల్స్ లేదు, ఇవిడ ఎలా బతుకుతుందని చెప్పారు. 94 days అలా ఉన్నింది ఆవిడ. అక్కడే శ్రీపీఠం దగ్గరే, శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక చాంటింగ్ వినడం, రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం, నేను వండి రోజు నేను తినిపించేవాడిని, ఆవిడకి ఫుడ్ పెట్టాను. నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ. ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా. నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని, ఆవిడకి కాళ్ళు ఒత్తేవాడిని, ఆవిడకి అన్నీ చూసుకునేవాడిని, కబుర్లు చెప్పేవాడిని, అన్నీ చేసేవాడిని. సో మీరు ఇప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి. అది మీరే చేశారు? అంటే ఉత్తర క్రియలు చేయక్కర్లేదు, కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను. వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు. అది అంటే సన్యాసిగా కొన్ని కర్మలు ఉండవు కదా, ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి. ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి, సన్యాసి చేస్తే అందవు. కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి, వాళ్ళకి మా అమ్మ తరపున ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కొంత ఇచ్చి పూర్తి చేశాను. ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. మొన్న జనవరి 13వ తేదీ ఇదయ్యారు, ఆవిడ కాలం చేశారు. నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఎవ్రీ మంత్ చేస్తారు. నేను అది తీసుకెళ్ళి అలహాబాద్ కుంభమేళాలు అదంతా అమ్మ ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను. నేను దగ్గర ఉన్నాను, వాళ్ళు చేశారనమాట. ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా? మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్. ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా, ఆవిడకి ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ వెరీ బ్లూమ్డ్ పర్సన్. అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ. ఆవిడకి ఏదో ఒక ఫోర్ సైట్ ఇలా ఉండాలి, ఇలా చెందాలనేటువంటిది ఉంది. నేను స్ట్రాంగ్ పర్సన్ని, కానీ నాకు ఇష్టం లేదు సన్యాసము, ఈ మార్గము అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. నాకు క్రికెట్ అనేది అలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆడేవాళ్ళ? చాలా మంచి ప్లేయర్ని, క్రికెట్ ప్లేయర్ని. ఇప్పటికీ బౌలర్ రెండు ఆల్రౌండర్ చేస్తాను. ఆల్రౌండ్ చేస్తాను. ఇప్పటికే ఆడతారా మీరు? ఆశ్రమంలో పిల్లలు, వేద విద్యార్థులు మేమందరం ఆడుతుంటాం. తప్పేం కాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి కూడా పాపం ఒక ఎంటర్టైన్మెంట్ కదా. సో మా అమ్మకి ఇవన్నీ కాదు, నువ్వు ఇలా అవ్వాలని చెప్పింది. మా అమ్మ అంటే నాకు చెప్పాను కదా ముందు నుంచి నాకు ఒక ప్రాణం, ఇష్టం. ఎందుకో ఐ గాట్ కనెక్టెడ్ విత్ హర్. సో ఇంకా ఆవిడ మాట తీసుకున్నాను అంతే. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా అమ్మ నాకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదించింది, ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అది ఎందుకని వద్దనుకున్నారు మరి మీరు? అంటే క్రికెటే మొత్తం లైఫ్ వయసు కదమ్మా అప్పుడు, చిన్న ఏజ్ 13 ఏళ్ళు, ఎలా ఉంటుంది సన్యాసం, ఇవన్నీ ఏమిటి, నన్ను వెళ్ళి ఏం చేయమంటావు అక్కడ అని అడిగేవాడిని. సన్యాసి ఉంటే ఏం చేయాలి నేను అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి పూజలు ఇంట్లో పూజ చేసేస్తాను, దాని ఏముంది, అది కాదు అనేది మా అమ్మ. ఆవిడ ఏం చెప్పాలనుకుంటే అది నాకు అర్థమయ్యేది కాదు. పెద్ద విషయాలు కదా అవి. నన్ను పోనీ ఏం చేయమంటావు చెప్పానంటే ఏం చెప్పలేకపోయేవారు. సో దట్స్ హౌ చిన్న టజిల్ ఉండేది.
తర్వాత అది క్లియర్ అయింది. నేను వెళ్ళడం, అక్కడ ఉండడం, నా గురువు గారి యొక్క ఆ స్పర్శ, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఒక ఐ ఓపెనింగ్ అయింది నాకు. అంటే తెలియదు నాకు అసలు ఏం జరిగిందని తెలియదు, కానీ ఐ గాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆయన ఒక ఋషి, మహర్షి అంతే. మా అమ్మ నాకు ఎంత ఇష్టమో, నన్ను కనకపోయినా పొట్టలో పెంచకపోయినా ఆయన నాకు అమ్మ కంటే 100 రెట్లు ఎక్కువ ఇష్టమైపోయారు ఆయన. అందుకని ఐ గాట్ కనెక్టెడ్ విత్ హిమ్. అది నాకు ఆ గురువుతో ఉన్న అనుబంధం అది. సో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది అది. ఎప్పుడన్నా ఆయన లేరు, ఆయన ఫిజికల్గా వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయారు, ఏక్ నిరంజన్ అన్నట్టు ఉన్నాను ఇప్పుడు. అంతే. అనుకున్నది అమ్మగారేమో అనుకున్నారు ఇటువైపు రావాలని. ఇప్పుడు మీరు ఒక శ్రీపీఠాన్ని ఏర్పాటు చేశారు, మహాశక్తి యాగాలు చేస్తున్నారు, లలితా సహస్రనామానికి సంబంధించి అక్కడ కూడా యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇవన్నిటిని అమ్మ చూశారు కదా. మా అమ్మ 2 విట్నెస్ చేశారు. మా నాన్నగారు చూడలేదు, మా నాన్నగారు కాలం చేశారు, కానీ మా అమ్మ 2 చూశారు. మహాశక్తి యాగం పాల్గొన్నారు, ఆవిడ చూశారు. ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటి అనేది అర్థమైందా, లేకుంటే భక్తి ఏంటి అనేది తెలుసుకున్నారా, ధర్మం ఏంటి అనేదా, మతం ఏంటి అనేది ఎలా తెలుసుకున్నారు, ఏమర్థమైంది మీకు? ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కదా. ఇప్పుడు ఇవి చెప్పాలి అని అంటే ఇది ఒక పెద్ద ఒక ట్రెజర్, నిధి కదా. ఇప్పుడు రేగుపళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు వజ్రం కావాలని అడిగామనుకోండి, వాడికి అర్థం కాదు కదా. సో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం వజ్రం అడిగామనుకోండి, దొరుకుతుంది. ఎన్ని క్యారెట్స్ అని అడుగుతాడు, ఎన్ని సెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ క్యారెట్లు అడుగుతాడు, సెంట్స్ అంటాడు. ఎందుకంటే క్యారెట్ల మీద కొనాలంటే చాలా పెద్ద ఆస్తిపరుడు అయి ఉండాలి. అలాగా ఇదేంటనంటే మీరు అడిగిన ప్రశ్న నాకు ఎలాంటిదేనంటే, ఇప్పుడు నేను చెప్పాలి కానీ అంత చెప్పడానికి సమయము, ఓపిక ఇవన్నీ సరిపోనిది. కానీ బట్ ఎనీవే క్రిస్ప్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు కనిపించే ప్రపంచం ఒకటి, కనపడని దేవుడు ఇంకొకటి. కనిపించే ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ కనపడని దేవుడి కోసం ఆలోచన చేస్తున్నాం నిరంతరం. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఆ కనపడని దేవుడిని నమ్మడం అనేది భక్తి. అర్థమైందా? నమ్మిన తర్వాత ఆ దేవుడి కోసం నేను పూజ చేయాలా, వ్రతం చేయాలా, దీక్ష చేయాలా, ఏదైనా త్యాగం చేయాలా, ఏం చేయాలి అని వివరించినది ధర్మం. అర్థమైందా? సో ధర్మానికి మతానికి చిన్న తేడా ఉంది. మతం అనేది ఒక వ్యక్తి ద్వారా తయారవుతుంది, ఒక వ్యక్తి దానికి నిర్మాత అవుతాడు. ధర్మం అనేది వ్యవస్థ అవుతుంది. ధర్మం ఒక వ్యవస్థ ద్వారా రూపొందుతుంది, మతం అనేది ఒక వ్యక్తి ద్వారా రూపొందుతుంది. కాబట్టి ఈ హిందుత్వం అనేది ప్రధానంగా ఒక ధర్మం. ఇది అంటే నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా నేను ఇది చేయాలనేది. ఇప్పుడు వ్యక్తి ద్వారా వచ్చిన దానికి, వ్యవస్థ ద్వారా వచ్చిన దానికి తేడా ఏంటంటే, వ్యవస్థ అకామిడేట్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా. వ్యక్తి పరిచ్ఛిన్నతలతో ఉంటాడు, పరిధితో ఉంటాడు. వ్యక్తి యొక్క భావజాలాలన్నీ ఒక పరిధి, ఒక పరిమితితో ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. ఏని ఇప్పుడు మీకైనా నేను ఒక విషయం చెప్తే మీరు ఆలోచించే కోణం మీ బుద్ధి పరిధికి అనుగుణమై ఆలోచిస్తుంది. నా కోణంలో నేను అంతే, దాన్ని దాటి మీ బుద్ధి వెళ్ళదు. అలాగ ఒక వ్యక్తి ద్వారా నిర్మితమైనటువంటి మతం కూడా ఒక పరిధి, ఒక పరిచ్ఛిన్నత, ఒక లిమిటేషన్స్ ఉంటుంది. అందుకనే మతాలు అనేవి ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకొక మతాన్ని అంగీకరించదు. ఒక మతములో ఉన్న దేవుడు ఇంకొక మతంలో ఉన్న దేవుణ్ణి అంగీకరించదు. కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి దైవత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది ధర్మం. సో కాబట్టి ఇక్కడ వీడు దేవుడు కాదని చెప్పదు, అకామిడేట్ చేస్తుంది కదా. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది భారతీయ సనాతన మతం కాదు, భారతీయ సనాతన ధర్మం. అందుకనే మతం అంటే పొరపడతాం మనం, పొరపాట్లు ఉంటాయి, దాంట్లో పొరపచ్చాలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, పరిచ్ఛిన్నతలు ఉంటాయి. నా దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే నువ్వు
నా దేవుడికి ద్రోహం చేసిన వాడివని నేను మాట్లాడాల్సి వస్తుంది. మతమైతే, ధర్మమైతే నాస్తికుడిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మం, మతం యాక్సెప్ట్ చేయదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేస్తున్నావు అని అంటుంది. కానీ ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాడిని చారువాకుడు అంటారు, నాస్తికుడు అంటారు. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం నీ చాయిస్ అంటుంది. ధర్మము ఆ ఫెసిలిటీ ఇస్తుంది. ఫెనటిక్గా ఉండదు, గీత గీసినట్టు ఉండదు. దట్ ఈజ్ వాట్ ధర్మం ఈజ్. కానీ ధర్మం విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ఈ సనాతన ధర్మంలో దైవం గురించి చెప్పినప్పుడు 2 విధాలుగా చెప్తుంది. ఒకటి, ఒక ఆరాధన రూపంలో భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఒక శరణాగతి పొంది భక్తుడిగా నువ్వు అంటే నీ ఈగోని అక్కడ సరెండర్ చేసి, నేను అనే అహంకారం కంటే ఇది దైవం యొక్క అనుగ్రహం అనే భావనతో మసులుకునేదానికి భక్తి అనేది ఒక మాధ్యమంగా పెట్టి మెల్లమెల్లగా ఒక వ్యక్తి ఎలివేట్ అవుతూ, ఆయన అప్లిఫ్ట్ అవుతూ, అసలు దైవత్వం అంటే ఏంటనేటువంటిది మానవత్వం నుంచి దైవత్వం దిశగా చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మనం మానవత్వంతో ఉన్నాం. సో మానవత్వానికంటే కింద స్థితి ఏంటి? రాక్షసత్వం, పశుత్వం, ఇవన్నీ ఉంటాయి, మృగత్వం అవి. కానీ మనలో అవి అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి. వాటన్నిటినీ హ్యాండిల్ చేస్తూ, లేదు నేను మనిషిని, వాటిలాగా నేను బిహేవ్ చేయకూడదు, ఓ పాశవికంగా ఉండకూడదు, ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయకూడదు, నేను చదువుకున్నవాడిని, నాకు సంస్కారం ఉంది, సభ్యత ఉంది, విఘ్నత ఉంది, నాకు వినయం కావాలని ఇవన్నీ సంస్కారాలని నేర్చుకున్నవాడు మనిషి. ఒక పాఠశాలలో కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, సమాజం నుండి కావచ్చు, లేదా వాడి అనుభవాల ద్వారా కావచ్చు, నేర్చుకుంటూ ఎదిగిన వ్యక్తి కాలక్రమంలో వాడు ఒక సంస్కారవంతుడే, ఒక మనిషి మానవత్వపు విలువలతో బ్రతుకుతాడు. ఇక పశుత్వము, రాక్షసత్వము, ఈ మృగత్వము అవి ఉండవు అక్కడ. అవన్నీ మారడమే మనిషి యొక్క పరిణామక్రమం. ఆ మానవత్వం వచ్చిన తర్వాత అది పరిపూర్ణత్వం కాదు వాడికి. ఎందుకంటే మనిషికి మనస్సు అనేటువంటిది అల్లకల్లోలము సృష్టించగలిగేటువంటి, ఉపద్రవం సృష్టించగలిగే పరికరం. అలాంటి ఆ మనస్సుని ఎలా మనం మలుచుకుంటూ ఒక పరిపూర్ణత్వం దిశగా మనం వెళ్ళాలి, ఒక పరిపక్వమైనటువంటి స్థితికి మనం ఎలా చేరాలి అనేటువంటిది దైవత్వానికి సంకేతం. కాబట్టి పరిపూర్ణమైనది దైవత్వం. కాబట్టి ఆ స్థాయికి చేరడానికి వేసిన బాటనే ఆధ్యాత్మికత. కాబట్టి భక్తిలో నాకు ఇవన్నీ కాదు, నేను నమ్మాను, శరణాగతుడై ఉంటున్నాను. కానీ కాలక్రమంలో ఆ భక్తి పరిపక్వమైతే అది ఆధ్యాత్మికంగా పరిణమిస్తుంది. భక్తి ఆధ్యాత్మికతలోకి పరిణమించకపోతే, అలా కన్వర్ట్ అవ్వకపోతే, ఆ కన్వర్షన్ జరగకపోతే, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ గ్రాస్ప్ చేసింది, దీన్ని వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. ఈ వేవ్స్ని తీసుకెళ్ళి కెమెరాలోకి ఇస్తుంది, కెమెరాలో నా ఆడియో, నా వీడియో తీసుకుంటుంది, అది క్యాప్చర్ చేస్తుంది. ఈ రెండింటిని మనం కలిపి తర్వాత తీసుకుని టెలికాస్ట్ చేస్తాము. మళ్ళీ ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి వర్డ్స్ కింద, మాటల కింద కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ ఆ వేవ్స్ మళ్ళీ బొమ్మల కింద కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ అవుతున్నాయి కదా. సో ఆ ఫార్మేట్ ఆఫ్ కన్వర్షన్ అది ఎలాగైతే దీంట్లో ఉందో అలాగనే ఆధ్యాత్మికతలో కూడా, ధర్మంలో కూడా ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా కన్వర్ట్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. కన్వర్షన్ అన్నము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఎదుగుదల, ఆ పరిణితి రావాలి. అది రాకపోతే భక్తికి ప్రయోజనం లేదు. భక్తి యొక్క పరాకాష్ట, భక్తి యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ భక్తి ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ డివోటీ ఇంటూ ఎ స్పిరిచువల్ సీకర్. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా పరిణితి పొందడం, అది కావాలి. అది ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో, లేకుంటే నవవిధమైనటువంటి భక్తి రూపాలు, మార్గాలు ఉన్నాయి, అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా? మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా? మంచి ప్రశ్న. ఇప్పుడు మనము ఒక్కటి ఆలోచన చేయండి, అసలు ఈ భక్తి, ఈ దేవుడు, ఈ పద్ధతి, ఈ ధర్మము ఎవరిచ్చారు మనకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఇస్తేనే కదా, ఎవరో చూపిస్తేనే కదా, పరంపరలాగా. కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం. లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారనుకోండి, అది ఏమిటవుతుంది? ఒక వ్యవస్థ ఉండదుగా, ఒక ప్రణాళిక.
ఒక విష్ణువు, ఒక వైష్ణవము, ఒక శైవము, ఒక అమ్మవారు, లేదా ఇది కొన్ని దాన్ని నిర్వహించి దాన్ని అందించి సరిగ్గా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఆచరించి వాళ్ళు దాంట్లో ఎలివేట్ అయ్యి వాళ్ళ కింద వాళ్ళకి దాన్ని మళ్ళీ అందించడం అనేది ఎలాగైతే ఒక లీనియేజ్ ఉంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలని పెళ్లి చేసుకోకుండా కూడా సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు కోర్టులు ఎన్నో ఇచ్చాయి సహజీవనాలని రకరకాలని. పెళ్ళే ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకొని ఇది నా భార్య, ఇది నా భర్త అనే ఒక కమిట్మెంట్లోకి ఎందుకు రావాలి? వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మాకు పిల్లలు కావాలనే ఆలోచన ఎందుకు కలగాలి? పిల్లలు పుట్టిన తర్వాత ఇది మా పిల్లలని ఎందుకు ఓన్ చేసుకోవాలి? ఆ పిల్లలకి మేము తల్లిదండ్రులు అనేటువంటిది ఎందుకు వాళ్ళకి చెప్పాలి, తెలియచెప్పాలి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు స్థిరపరచాలని ఎందుకు ఆలోచించాలి? ఇవన్నీ అవసరం లేదు, ఎటు పడితే అటు ఎలాగంటే అలాగ ఉండిపోవచ్చు అనేటువంటిది కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. అలా ఉండకూడదనేది మన సుప్రీంకోర్టులన్నీ కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పేస్తున్నాయి. కానీ ఇది ఎందుకు కావాలి? ఈ వ్యవస్థ ఎందుకు? అలా ఉండొచ్చు అని చెప్పినప్పుడు అలానే ఉండిపోవచ్చు కదా, ఈ వ్యవస్థ ఎందుకు? అవసరం లేదు కదా. మరి దీని విలువేంటి? దీనికి ఏదో ఒక ఇది ఉంది కదా. నేను ఒక భావుకత మీకు చెప్తాను. చాలా గొప్ప భావుకత, ఇది అందరికీ తెలియాలి. ఇది నేను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కూర్చున్నప్పుడు ఆయన నేను చర్చించుకుంటున్నప్పుడు మా మధ్యలో చర్చలో వచ్చినటువంటి ఒక భావుకత. ఒక ఆటవీకుడు పాపం వాడు జంతువుల నుంచి వాడు రక్షించుకునేదానికి ప్రయత్నం చేస్తూ బతుకుతున్నాడు. ఏదో దొరికింది కొట్టుకొని తింటున్నాడు, బతుకుతున్నాడు. వాడికి శారీరకంగా బయలాజికల్ నీడ్ కలిగింది. ఒక సెక్షువల్ స్టింజ్ వచ్చింది అనుకోండి, స్టింగ్. అక్కడ తన జాతికి సంబంధించినటువంటి ఒక స్త్రీని చూశాడు, ఇష్టపడ్డాడు. అది సుకుమారంగా, అందంగా, మంచిగా కనపడింది. వీడు దానితో కలిశాడు. కలిసిన తర్వాత దాని మీద వీడికి మనసు కలిగింది. ఆ పిల్లకి వీడి మీద కలిగింది మనసు. ఇద్దరు చదువుకోలేదు, ఆటవీకులే. వాళ్ళిద్దరిది ఒకసారి ఊహ, ఒక భావుకత ఇది. వచ్చుకున్నప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి ఆ పిల్లకి కడుపు వచ్చింది. వాడికి ఏం తెలియదు. వాడికి ఇదేంటిది ఇలా అయిపోతుందని అనుకున్నాడు. ఎవరో పెద్దలు వచ్చి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వస్తుంది అని అన్నారు. దానికి బిడ్డ పుట్టేటప్పటికి వాడికి ఒక బంధం కలిగిపోయింది. ఇది బిడ్డ, ఇది ఇక్కడి నుంచి వచ్చిందని నా అనేది వీడికి కలిగింది. ఆ తల్లి ఏం చేస్తుంది? ఇదిగో మీ నాన్న అని, అంటే నీదే అని నేర్పుతుంది. ఆ తనతనం అనేది అక్కడ పుట్టేసింది వాడికి. పుట్టి ఇప్పుడు ఈ తల్లికి ఈ బిడ్డకి వీడు రక్షకుడు అవుతున్నాడు. ఏ జంతువు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళకి ఆహారం నేను కొట్టుకొచ్చి పెట్టాలి, నా పెళ్ళం కష్టపడకూడదు, కూర్చోవాలి, నా బిడ్డను అది బాగా సాకాలి, ఆలోచనలన్నీ మెల్లగా పుట్టి ఎవాల్వ్ అవుతూ ఒక మనిషిగా ఎలా వచ్చాడంటే ఆఖరికి ఇది నా భార్య, ఇది నా బిడ్డ అని. అది మా నాన్న చూసావా ఎంత కష్టపడుతున్నాడో, మా నాన్న మా కోసం బయటికి వెళ్ళి మృగాల్ని వాటిని ఎదుర్కొని ఆయన రక్షించుకుని మళ్ళీ ఫుడ్ పట్టుకొచ్చి మా అమ్మకి నాకు పెడుతున్నాడు అని బిడ్డ అనుకుంటుంది. మా నాన్న గ్రేట్ అనుకుంటుంది. ఆ భార్య ఏమనుకుంటుంది? నా భర్త బయటికి వెళ్ళి మేము బాగుండాలని ఎంతో చేస్తున్నాడు అనుకుంటుంది. దానికి ఒక గ్రేట్నెస్ ఉంటుంది. వీడేమనుకుంటాడు? నాకు అందమైనటువంటి ఒక స్త్రీ దొరికింది, ఒక మల్లెపూ లాంటి ఒక పుష్పం లాంటిది, ఎంత సుకుమారంగా ఉంది, ఎంత అందంగా ఉంది, నా కోసం ఎంతో సుఖాన్ని ఇస్తుంది, అది ఎంత కష్టపడుతుంది, నాకు బిడ్డనిచ్చింది, 12 బిడ్డని, ఇది నాది అని వాడు ఫీల్ అవుతాడు. అంటే ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, భావనలు. ఇష్టం వచ్చినట్టు ఉండిపోతే ఈ ఫీలింగ్స్ ఎక్కడ రావు కదా, అంత డ్రైకి వెళ్ళిపోతుంటుంది కదా. ఏదో బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వాష్ చేసుకుని ఫ్లష్ చేసుకున్నట్టుగా ఇట్స్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, ఇట్స్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, రైట్? అది కూడా ఒక టాయిలెట్కి వెళ్ళి వచ్చినట్టే అవుతుంది కదా. ఈ ఫీల్ ఎక్కడుంది? అది గృహస్థాశ్రమంలో ఉంది. ఒక భార్య భర్త ఆ ఓనింగ్లో కదా. లేదు ఎలా పడితే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళాం, కాఫీ తాగేసాం, పక్కన పడేసాం, డబ్బులు పే చేసాం వచ్చినట్టుగా ఇదేదో ఒక రిలేషన్షిప్ అనేది అది కాదు కదా. ఇట్స్ జస్ట్ ఒక క్యాజువల్గా వెళ్ళిపోయేది కాదు కదా, ఇది ఒక ఫీల్తో కూడుకున్నది కదా. ఈ ఫీలింగ్స్కి మనిషికే కదా ఉంది. ఇప్పుడు జంతువుల్లో ఆ ఫీలింగ్స్తో సంబంధం లేదు, అది ఇంటరాక్ట్ అవుతాయి, అయిపోతుంది. దానికి కడుపు వచ్చిన తర్వాత మొగది పట్టించుకోదు, ఆడది పట్టించుకోదు, అది డెలివరీ చేసేస్తుంది. పిల్లలు కొద్దిగా పెద్దవగానే ఆ పిల్లల్ని దగ్గరికి కూడా రానివ్వదు, అది పొడిచి బయటికి తన్నేస్తుంది, తోసేస్తుంది. అది ఇంకా 1 year తర్వాత పాలు మానేసిన తర్వాత తల్లితనం కూడా ఉండదు దాని మీద, దానికి మా అమ్మ అనేది ఉండదు. అది మళ్ళీ పెద్ద అయిపోయి మొగదనుకోండి, అది తల్లితోటే అది క్రాస్కి వెళ్తుంది. బట్ అది జంతువు నీతి అది కదా. కానీ ఇక్కడ మానవులకి ఆ నీతి కాదు కదా.
మానవుడిగా మనం చదువుకున్నాము, ఇంత జంతువుల కంటే విలక్షణం అంటున్నాము, జంతువుల కంటే చాలా డిఫరెంట్ అంటున్నాము. కానీ అన్నిట్లో జంతువు కంటే విలక్షణం అంటున్నాం, కొన్నిట్లో మనం జంతువుల కంటే ఇంకా కూడా ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటున్నామని అంటే ఎక్కడ మనిషికి ఎక్కడో రిపేర్ చేయాలి, ఎక్కడో సంథింగ్ ఏదో రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని. ఐఎమ్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ఆర్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ మేకింగ్ దెమ్ ఫీల్. ఈ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి, వీటికి ప్లేస్ లేకుంటే ఒక డ్రై కదా, వాట్స్ ఎ థింగ్. నేను ఏదో ఒకటి తిన్నాను, టిష్యూ పేపర్ ఉంది, తుడిచి అవతల పారేస్తాను. అది కూడా అంతే, ఆ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది. లైక్ యూ జస్ట్ హ్యాండిల్ టిష్యూ పేపర్ అండ్ జస్ట్ వైప్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవుట్. అది మేము మాట్లాడుకుంటున్నప్పుడు కలిగిందనమాట. కాబట్టి అమ్మ అనేది ఒక ఫీలింగ్, నాన్న అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన కల్చర్ ఏం చెప్పింది, ఆ అమ్మ నాన్న చనిపోయినా నువ్వు బ్రతికున్నంత వరకు వాళ్ళ స్మరణతో ఏదో చేస్తూ ఉండాలనేది. కాబట్టి ఇవన్నీ మనకు ఎవరు నేర్పారు, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఒక గురువు అనేవాడు లేకపోతే ఈ దిక్కెక్కడిది మనకు? గూగుల్ ఈజ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ గురువు ప్లేస్ని భర్తీ చేయలేదు. కానీ గురువు గూగుల్ ప్లేస్ని భర్తీ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ లేనప్పుడు కూడా గురువు ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత మీ గురించి మళ్ళీ ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మన గృహస్థాశ్రమం గురించి చెప్పిన తర్వాత మీరు బాల్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. మధ్యలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాలు వీటన్నిటిని దేన్ని ఫాలో అవ్వాలి, ఈ ఫేజుల్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా అనిపించిందా వై ఐఎమ్ లైక్ దిస్? అనిపించింది. ఎందుకు ఇలా ఇక్కడే ఉన్నాను, ఇలాగే అనిపించింది. నేను ఎందుకు ఈ వివాహము అనే వ్యవస్థని నేను ట్రెస్పాస్ చేయాలి? మా అమ్మ చెప్పింది కదా, నేను వదులుకోవడం కాదు కదా, నాకు ఇష్టము అనిపిస్తే నేను వెళ్ళాలి అనే ఒక చాయిస్ నాకు కావాలని మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఇప్పుడు ఒక ఏజ్లో నువ్వు నన్ను అంటే కొద్దిగా అవేర్నెస్ వచ్చి నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడిని, అక్కడ కోర్సులో ఉండేవాడిని. అప్పుడప్పుడు సెలవులకి మా గురువు గారు పంపించినప్పుడు మా అమ్మతో ఆర్గ్యూ చేసేవాడిని. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోవద్దంటున్నావు. అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నావు, అదే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఓకే, నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావు. ఏంటి ఈ లాజిక్ ఏంటి? నన్నెందుకు పనిష్ చేస్తున్నావు అని అడిగేవాడిని. మా అమ్మనింది, నేను నిన్ను పనిష్ చేయట్లేదురా, నీకు ఒక పాత్ నేను చూపించాలనుకుంటున్నానని చెప్పింది. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. ఒక ఏజ్ కదా, టెండర్ ఏజ్ అప్పుడు, 20 ఏళ్ళు, 19, 20, 21 ఆ ఏజ్ కదా. అప్పుడు ఏంటి ఎలా ఉంటుంది, ఆ న్యాచురల్ థాట్స్ ఉంటాయి కదా. అప్పుడు మా అమ్మతో నేను అడిగేవాడిని. అడిగితే మా అమ్మ చెప్పేది, నాకు క్యారీ చేసేది మా అమ్మ. అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నాకు రాలేదని కాదు, నేను ఎందుకు ఇలా వెళ్ళాలని అనిపించింది. కానీ నా గురువు దగ్గర ఆయన చెప్పాను కదా, ఆయన నాకు మా అమ్మ కంటే 100 రెట్ల తల్లి లాంటి వ్యక్తి. ఆయన దగ్గర నేను ఉండగా ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి, ఆయన ఇచ్చిన ఇన్సైట్ తోటి ఐ కుడ్ ఏబుల్ టు సీ నేను నా లైఫ్ని నేను ఇలా చేయగలిగితే నేను ఇంకా నేను కొన్ని సాధించగలననేటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఇక్కడ 2 రకాల జీవితాలు ఉంటాయి, 3 రకాలు. కేవలం ఫిజికల్గానే కనెక్ట్ అయిపోయి ఫిజికల్ వరల్డ్లోనే మనం ఉంటూ జీవితాన్ని గడిపేయడం ఒకటి. రెండవది ఎమోషనల్ వరల్డ్లో ఉంటూ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కన్సిడర్ చేస్తూ బ్రతికేది ఒకటి. మూడోది ఇంటలెక్చువల్ వరల్డ్. అది అంటే ఒక జ్ఞానము, విజ్ఞానము ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీరు గొప్ప గొప్ప సైంటిస్టులను చూస్తే ఆడికి పెళ్ళాం ఉందో కూడా తెలియదు, ఆడు తిన్నాడో కూడా తెలియదు. వాడికి ఇప్పుడు డేట్ రాసి పెడతాడు, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత చూస్తే ఈ రోజు డేట్ చూస్తే 3 నెలలు అయిపోయి ఉంటుంది. అంటే ఒక పరిశ్రమ, ఒక పరిశోధన, ఒక విచారణలో, బుద్ధిలో కనుక మనిషి బుద్ధితో ప్రయాణం చేయడం మొదలు పెడితే దేశము, కాలము, వ్యక్తులు, వస్తువులు ఏవి కనపడవు కదా, దాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఆ ఇంటలెక్చువల్, ఆ కోశర్ అలాంటిది. సో ఆ ఇంటలెక్చువల్ లేయర్లోకి మనం వెళితే ఈ ఫిజికల్ లెవెల్లో ఉండేటువంటివి మనకు చాలా తక్కువ అనిపిస్తుంటుంది. అది హిండర్ చేయదు. అది దాన్ని మనం చూస్తాం, ఓకే దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నా కప్ ఆఫ్ టీ కాదని అనుకుంటాం, రైట్? అలాగా మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అది రిజాల్వ్ అయింది. ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ దిస్. నా జర్నీ ఇది, నా జోనర్ ఇది అని నేను అలా ఎంచుకోగలిగాను. నేను దానికి ఆ వయసుతో పాటుగా గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి గురువు సంస్కారం. అది గూగుల్ ఇవ్వదు కదా, అది ఎవరు ఇవ్వరు, అది ఆ గురువే ఇవ్వగలడు ఆ సంస్కారాన్ని. ఇప్పుడు మనం
భక్తి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు సరైన మార్గం అంటే ప్రతి ఒక్కరూ గురువు దాకా వెళ్ళాలి అనేది కుదరదు, అక్కడ సాధ్యం కాని విషయం. కాబట్టి చాలా వరకు ఆశ్రమాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రవచనాలు వినడం, వాళ్ళు మీడియేటర్ల లాగా ఉన్నారా? నా దృష్టిలో ప్రవచనాల వల్ల దేవుడు, దైవము, దైవత్వాన్ని పొందడం అనేది కరెక్ట్ కాదు. ప్రవచనం అనేది ఒక మాధ్యమం, నన్ను ఇన్స్పైర్ చేయడం వరకే. నేను 3 స్టెప్స్లో చూస్తాను, ఇది మీకు క్లారిటీ వస్తుంది. ఒక పండితుడు కానీ, ఒక సాహితీవేత్త కానీ, లేదా ఒక స్వామీజీ కానీ, లేదా ఒక గురువు కానీ ఎవరైనా మనతో ఏదైనా కమ్యూనికేట్ చేశారంటే దట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రైట్? అది నేను ఒక బుక్లో చదివి తెలుసుకున్నా, లేదా ఇంకోళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎవరి ద్వారా తెలుసుకున్నా, దట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నీడ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ నాలెడ్జ్. ఆ ఇన్ఫర్మేషన్ నా చెవులు తీసుకున్నాయి, కానీ దాని నాలెడ్జ్గా నా లోపల నేను సాధన ద్వారా నేను కన్వర్ట్ చేయాలి. ఆ నాలెడ్జ్ నీడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ విజ్డమ్. ఆ విజ్డమ్ అనే స్టేటస్కి నేను చేరితేనే నా జర్నీ కంప్లీట్ అవుతుంది. డిడ్ యూ గెట్ మై పాయింట్? సో ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోతున్నారు. అయ్యో చాలా బాగా చెప్పేశారు ప్రవచనం, అబ్బో ఈయన చాలా బాగా చెప్పేశారు, ఆయన బాగా చెప్తారు. బాగా చెప్పడం ఏముంది, అది ఇన్ఫర్మేషనే. ఆ టైంకి నీకు సాటిస్ఫాక్షన్, కానీ నీకు లోపల నువ్వేం చేస్తున్నావు, దాన్ని తీసుకుని నువ్వేం చేస్తున్నావు, బాగా ఉంది అన్నదాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. ఆ ఓనింగ్ నేచర్ వస్తే అది నాలెడ్జ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ని ఇంకా ఇన్డెప్త్గా నేను కనుక కాంటెంప్లేట్ చేస్తే అది విజ్డమ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ విజ్డమ్ ఈజ్ ది అల్టిమేట్ స్టెప్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఎనీథింగ్ ఆ విజ్డమ్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ కాదు. అది విజ్డమ్ అంటే ఏంటి తెలుగులో మనం చెప్తే, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అందరికీ తెలుసు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక గురువు కానీ, ఒక పండితుడు కానీ, లేదా ఒక టీవీ ద్వారా కానీ, ఏదైనా ఒక మాధ్యమాల ద్వారా, ఒక పుస్తకం ద్వారా నాకు ఏదైనా ఒక విషయం అందింది అని అంటే అది ఇన్ఫర్మేషన్, సమాచారం. కానీ అది కాదు, అది నా పరిపూర్ణత్వం కాదు, అది నా ఎండ్ కాదు అది. సో ఆ ఇన్ఫర్మేషన్ నాలోకి వెళ్ళి అది నాకు నచ్చినప్పుడు నేను దాన్ని తీసుకుని దాన్ని పదే పదే దాన్ని నేను రెవల్ అవుతున్నప్పుడు నాలో దాని పట్ల ఒక వీప్స అంటారు, అంటే ఒక రకమైన ప్యాషన్ పుడుతుంది. నేను దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఇంకా తెలుసుకోవాలి, దాంట్లో నేను ఇంకా ఒక అవేర్నెస్ పెరగాలనేటువంటిది పుడుతుంది. ఆ పుట్టడమే జ్ఞానం అనేది, అది జ్ఞానానికి దారి తీస్తుంది. ఇంకా మోర్ అబౌట్ దట్ నేను ఎలివేట్ అవుతాను. అయ్యేటప్పటికి ఇంకా నాకేమనిపిస్తుందంటే నో దీని డీపర్ సెన్స్ వేరుగా ఉంది, దీని ఇన్నర్ సెన్స్ వేరుగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పరిపూర్ణానంద అంటే నన్ను చూశారనుకోండి, నన్ను చూడగానే మీరు రికగ్నైజ్ చేశారు ఓ పరిపూర్ణానంద అని. ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటి అని తెలుసుకోవాలనుకోండి మీరు కొంతసేపు కూర్చొని చర్చించాలి, నాతో టైం స్పెండ్ చేయాలి, రైట్? టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటని తెలుస్తుంది. అసలు పరిపూర్ణానంద ఏంటి తెలియాలనుకోండి మీరు చాలా డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి, చాలా లోతుగా ఆలోచన చేయాలి కదా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకున్నా, కలిసి ప్రయాణం చేస్తున్నా నా డెప్త్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పర్ సర్ఫేస్ పైన వరకు చూసి బాగున్నారండి, పర్లేదు, ఓకే, ఏంటోనండి కొంచెం పాడైపోయారు, ఏదో కొద్దిగా డల్గా ఉన్నారు, అదంతా పైన సర్ఫేస్ చూస్తాం. కానీ లోపల ఫేస్ చూడాలంటే, ఇంటర్ఫేస్ చూడాలి అని అంటే యూ నీడ్ టు ఎంటర్ ఇంటూ ఇట్, లోపలికి వెళ్ళాలి, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. అలాగనే ఒక విషయం మనకు సమాచారం అందితే ఎవరి వల్లైనా అది సమాచారాన్ని అందజేయడం వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఆ సమాచారాన్ని తీసుకున్న మనము లోపల విచారణ చేస్తే అది జ్ఞానంగా పరిణమవుతుంది. ఆ జ్ఞానాన్ని మనం కనుక నిధిధ్యాసన చేస్తే, కాంటెంప్లేట్ చేయడం మొదలు పెడితే, దాంట్లో ఇన్డెప్త్కి వెళితే అక్కడి నుంచి మనకు అది డెలివర్ చేస్తుంది లోపల. ఆ డెలివరింగ్ ఆఫ్ దాట్ గూడ్స్, దట్ ఈజ్ వాట్ విజ్డమ్ ఈజ్. దాన్ని ప్రజ్ఞానము అన్నారు, ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అనే పదం విన్నారు కదా, ఆ ప్రజ్ఞ అనేది అందరికీ ఓపెన్ అవ్వదు. ఆ ప్రజ్ఞ ఓపెన్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ సాధన జరగాలి. కాబట్టి దానికి ప్రిలిమినరీ స్టెప్స్ వరకు యూ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి దగ్గర కావచ్చు, ఒక టీవీ మాధ్యమం కావచ్చు, ఇప్పుడు iDream కావచ్చు, లేకపోతే XYZ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆర్ పేపర్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎనీథింగ్. కాబట్టి ఈ స్టేజెస్లో ఉంటుంది. ఇది మనం ఏది ఇగ్నోర్ చేయకూడదు.
వీళ్ళు అక్కర్లేదు అని అక్కర్లేదు, ఏమో వాళ్ళు చెప్పేది ఒక్కొక్కసారి నేను వేరే పనిలో ఉంటాను, ఒక మాట నేను విని ఇన్స్పైర్ అయిపోతాను. ఒక పదంతో నా లైఫ్లో ఏదో ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుందని ఎంత పెద్ద గొప్ప అడ్వర్టైజ్మెంట్ అది. నాకు నిజంగా నచ్చింది. చాలా సింపుల్గా చెప్పారు. అది గొప్ప వాక్యాన్ని ఒక్క లైన్లో చెప్పేశారు. ఒక ఐడియా మీ జీవితాన్నే మారుస్తుంది. నిజంగా అది ఎవరు ఆ స్టేట్మెంట్ కనిపెట్టి ఇచ్చారో కానీ కోట్ల రూపాయలు ఆ అడ్వర్టైజ్మెంట్ మేకర్కి ఇచ్చినా కూడా అది తక్కువే. చాలా గొప్ప కాన్సెప్ట్ అది. నాకు నచ్చింది అది. అలాగా యూ కెనాట్ ఇగ్నోర్ అట్ ఎనీ స్టెప్, అట్ ఎనీ లెవెల్. ఇప్పుడు మీరు అన్నారు ఇన్నర్ సెన్స్ తెలుసుకోవాలి, డీప్గా వెళ్ళాలి అని అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మీలాగా అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను దేవుడు గుడికి వెళ్తున్నానా, పండగలప్పుడు పూజ చేసుకుంటున్నానా, నేను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నానా, నాకు కుదిరినప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నానా, అది భక్తి, అది సరిపోతుంది కదా. ప్రతి ఒక్కరూ అంత డీప్గా వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆధ్యాత్మిక మార్గం అంటే ఇవన్నీ చేస్తేనే ఆధ్యాత్మిక మార్గమా, లేకపోతే నేను వెళ్ళాను దండం పెట్టుకొని వచ్చాను, నా బర్త్డేనో నా మ్యారేజ్ డేనో ఇంకోటో ఉంది, పండుగ రోజు ఉంది, అది సరిపోదంటారా? ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరే నాకు ఆన్సర్ చెప్పాలి దీనికి, మీరు అడిగిన దానికి. నేను మీకు ఒక కౌంటర్ క్వశ్చన్ వేస్తాను. మీ ఇంట్లో మీ పాప ఉంది, పాపకు పెళ్లి చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు నన్ను పిలిచారు, స్వామీజీ మీరు రావాలని పిలిచారు. అంటే నేను జనరల్గా వెళ్ళని పెళ్ళిళ్ళకి ఎప్పుడు వెళ్ళకూడదు, మేము నన్ను పిలిచారు అనుకున్నాను. నేను వచ్చాను. వచ్చమ్మా మంచిదమ్మా అని ఏదో నాకు తోచిన గిఫ్ట్ ఇచ్చాను, వెళ్ళాను. మీ చెల్లెలకి చెప్పారు, మీ సొంత చెల్లెలు, ఆవిడికి చెప్పారు, మీ అమ్మకు చెప్పారు. ఇప్పుడు నన్ను మీరు రిసీవ్ చేసుకునేదానికి వాళ్ళు ఉండేదానికి ఏమిటి తేడా? పెళ్ళిలో దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ. ఒక ఫ్యామిలీ కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ. మీ చెల్లెలంటే ఆవిడ మీ పాపకి పిన్ని, మీరు అమ్మ అయితే ఆవిడ పిన్ని, అంటే చిన్నమ్మ, అంటే మీరు అమ్మ అయితే ఆవిడ చిన్న తల్లి, అంతే కదా. మీరు అమ్మ, మీ అమ్మ ఆవిడకి ఏమవుతుంది? అమ్మ అంటే ఎంత కనెక్షన్ ఉంది అక్కడ కదా. వాళ్ళు ఎలా వస్తారు? నాలాగా చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళిపోతారా? కాదు కదా. డూ ఎక్స్పెక్ట్ దట్ బిహేవియర్? నో. వాళ్ళు ఉండాలి, నాతో ఉండాలి, నా కూతురితో ఉండాలి, నా కూతురికి అన్నీ చెప్పాలి, నేను ఫోకస్ చేయలేని ఏరియాస్ అన్నీ వాళ్ళు నా కూతురితోటి కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటారు కదా. ఎందుకని? వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ టు యూ. అలాగా దేవుడితో ఇప్పుడు నాలాగా పిలిస్తే ఒక గెస్ట్ లాగా వచ్చి దండం పెట్టుకుని పూజ చేసి, హాయ్ భగవంతుడా బాగున్నావా, నేను బాగున్నాను, నీ బ్లెస్సింగ్స్ కావాలని వెళ్ళిపోవడం వేరు. ఇప్పుడు మీ అమ్మ మీ చెల్లిలాగా మీ కూతురు పెళ్ళిలో కనెక్ట్ అయిపోయి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ దైవంతోటే కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఒక పాత్ కావాలిగా. పెళ్ళికి అలాంటి వాళ్ళని పిలుస్తాం, వీళ్ళకి చెప్తాం. వాళ్ళు పిలవం, వాళ్ళంతటా వాళ్ళే వస్తారు, వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారు కదా. ఇప్పుడు నన్ను మీరు పిలవాలి, నేను వస్తాను, పలకరిస్తారు, మంచిది అనుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అలా కాదుగా, వచ్చారు పోయారు, ఆయారం గయారం రిలేషన్ కాదు కదా అది. దట్స్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? కాబట్టి దైవం అనేటువంటి దాంతో మనం వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, వచ్చేసాము, ఇది భక్తి, సింపుల్ భక్తి, ఇందులో ఏమీ ఇదేం లేదు. ఇది ఆధ్యాత్మికత అని చెప్పొద్దు. ఆధ్యాత్మికత అంటే దైవంతో కనెక్ట్ అయ్యి, ఇప్పుడు నేను దైవం దగ్గరికి వెళ్ళాను, ఎందుకని వెళ్ళాను, పండగ చెప్పారు వెళ్ళాను, పూజ నేను చెయ్యాలి చేస్తున్నాను. కానీ ఆధ్యాత్మికత అంటే నాకు దేవుడు కావాలి, ఈ పనులు కాదు, ఇవన్నీ కర్మలు క్రియలు, కానీ నాకు దేవుడు కావాలి. పూజ అంటే ఏంటి? నేను దేవుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని నేను పూలు వేసేస్తాను, నేను గంట వాయిస్తాను, హారతిస్తాను, మంత్రం చదువుతాను, దండం పెట్టుకుంటాను, ప్రసాదం పెడతాను, నేను తింటాను, 10 మందికి పంచుతాను. పండగప్పుడు గుడికి వెళ్తాను, ఇంట్లో పండగ చేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ జస్ట్ యాక్టివిటీస్. బట్ నాకు దేవుడు అనేది యాక్టివిటీ కాదు. బియాండ్ దీస్ యాక్టివిటీస్ సంథింగ్ ఎల్స్. హిస్ సోర్స్, హిస్ పవర్ సోర్స్ ఆయన. నేను దానికి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ దానికి వేసేటువంటి మార్గమే ఆధ్యాత్మికత. అక్కడ యాక్టివిటీస్తో పని లేదు. యాక్టివిటీస్ ఉండవని కాదు, యాక్టివిటీస్ కంటే ఇంకా అతీతమైనది అది, బియాండ్ ఏదో ఉంది. యాక్టివిటీస్ ఆర్ గుడ్, పయస్, దే కనెక్ట్ యూ. కానీ మనము ఇంకా డీప్ రూట్స్తో కనెక్ట్ అవ్వాలి, నాట్ విత్ దీస్ యాక్టివిటీస్ అనుకున్నప్పుడు దెన్ యూ షుడ్ రిలేట్ విత్ దట్. ఇప్పుడు నేను చుట్టం చూపుగా రావాలి మీకు పెళ్ళికి అని కాకుండా, కవిత గారు అమ్మాయి పెళ్ళి కదా,
పాప ఆవిడ ఎంతో సర్వీస్ చేసింది, ఓ ఛానల్లో గొప్పగా వర్క్ చేసింది, ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇచ్చింది, ఆవిడ జీవితంలో ఎన్నో ఒక సమాజానికి ఉపయోగపడ్డ వ్యక్తి కదా. నేను ఆ పెళ్ళికి ఏదో చుట్టం చూపుగా కాదు, నేను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చేయాలనుకుంటే అప్పుడు నేను ఎలా ఉండాలి మీతోటి? మీరు నన్ను అలా పిలవకుండా మీరు రాకపోతే కుదరదు, మీరు రావాలి, మీరు ఇందులో బాధ్యత తీసుకోవాలి అని మీరు నాకు చెప్పక్కర్లేని విధంగా నేను మీతో కనెక్ట్ అయి ఉండాలి. వస్తాను కదా అప్పుడు. ఆ కనెక్టివిటీ ఉంటే ఆ పాత్, ఆ కనెక్టివిటీ లేదంటే చుట్టం చూపుగా రావడం పోవడం అంతే. అంత కనెక్టివిటీ పెంచుకోవాలి అనుకుంటే ఐ హావ్ టు కట్ మెనీ థింగ్స్ అరౌండ్ మీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్ళికి నేను బాగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కనెక్ట్ అయ్యి నేను మీతో, అంటే మీరు ఏదైతే సర్వీస్ రెండర్ చేశారో దానికి దీనికి ఫీల్ అయ్యి, ఒక కవిత గారు అంటే ఓకే నాకు ఒక మంచి యాంకరు, షీ లెడ్ హర్ లైఫ్ లైక్ దిస్, ఐ షుడ్ బీ దేర్ ఫర్ హర్ అని అనుకున్నప్పుడు నేను అన్నీ వదులుకోక్కర్లేదే, నా వ్యవస్థలే వదులుకోక్కర్లేదు. ఐ కెన్ స్పెండ్ మై టైం, వాల్యుబుల్ టైం. నాకు ఫీలింగ్ ఈజ్ దేర్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కదా అది. అలాగనే దైవంతో కనెక్ట్ అయినప్పుడు అన్నీ వదులుకోవాలనే భ్రమ తీసేయాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దైవంతో కనెక్ట్ అవ్వాలి అనుకున్న థాట్ వస్తే మిగతా అన్నిటినీ చాలా జెన్యూన్గా హ్యాండిల్ చేస్తాడు, చాలా రీజనబుల్గా హ్యాండిల్ చేస్తాడు. అంటే దే డోంట్ క్యారీడ్ అవే బై దేర్ థాట్స్, దే జస్ట్ స్టే దేర్. మెచ్యూరిటీ వస్తుంది, క్లారిటీ వస్తుంది, ఇంకా లోపల వాళ్ళల్లో ఆ ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎలివేట్ అయిన వ్యక్తి ఒక పనిని హ్యాండిల్ చేయడం, ఒక నాన్ ఎలివేటెడ్ పర్సన్ ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? తేడా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి, నా చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని నేను సర్దుకుంటూ ఆధ్యాత్మిక మార్గం, షార్ట్ కట్ అనేది లేదా అసలు? ఆధ్యాత్మికత కంటే షార్ట్ కట్ ఏది లేదు. అది చాలా సింపుల్ అమ్మా. అది దానికి ఎక్కడికి వెళ్ళక్కర్లే, హిమాలయాలు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళి మనం తపస్సులు చేయక్కర్లేదు. జస్ట్ మీ లోపల మీరు ప్రయాణం చేయడమే. మీరు హిమాలయాలకి ఇక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని ప్రయాణం చేయక్కర్లే, అక్కడికి వెళ్ళినా ఇదే పని, ఇక్కడ కూర్చున్నా అదే పని. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ ఉండే పాండురంగుడు అక్కడే ఉన్నాడే అని మీరు చూసుకోగలగాలి. ఆధ్యాత్మికత అంటే మీకు ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక్క మాటలో చెప్తా. ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖ ప్రయాణము, మీ లోపల మీరు చేసే ప్రయాణం. అంటే సెల్ఫ్ ఒక సోల్తో కనెక్ట్ అవ్వడానికి చేసే ప్రయాణం అది. అంటే నేను నాతో కనెక్ట్ అయ్యేదే ఆధ్యాత్మికత. ఇప్పుడు నేను డిస్కనెక్ట్ అయినాను, అందుకనే నేను ఎవరో తెలియక ఆ పిల్ల అమ్మ అనేటే ఓహో నేను తల్లిని అనుకుంటున్నాను, వాళ్ళు ఏమేనంటే నేను భార్యని అనుకుంటున్నాను, ఏమిరా అనంటే నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను, ఏం వాట్ బ్రో అనంటే నేనేదో ఇదనుకుంటున్నాను, లేదా నన్ను నా సబార్డినేట్ని నేను చూస్తే నేను ఓనర్ని నేను హయ్యర్ని అనుకుంటున్నాను, లేదా నా ఓనర్ నాకు కనపడితే ఇది కనపడితే ఒక కంపెనీ ఎండీ కనపడితే ఓ ఐఎమ్ ఎంప్లాయీ టు హిమ్ అనుకుంటున్నాను. ఇలాగ ఇవన్నీ నా మీద నేను అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను. బట్ ఫండమెంటల్లీ నేనెవరో నాకు తెలియకపోవడం వల్ల ఆధ్యాత్మికత అనేది ఫండమెంటల్గా నన్ను నాకు పరిచయం చేస్తుంది, నన్ను నాకు కనెక్ట్ చేస్తుంది. అది కనెక్ట్ అయినప్పుడు ఈ రోల్స్ అన్నీ నేను హాయిగా ఆడుకుంటా, చక్కగా చేస్తాను. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న తర్వాత నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, రెగ్యులర్గా గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, పూజలు చేయాలనుకుంటున్నాను, ఆశ్రమాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, వినాలి, వాళ్ళు ఏం చెప్తారో, ఆ సత్సంగంలో ఉండాలి ఇవన్నీ కాస్ట్లీ అఫేర్ అయిపోయాయి కదా. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు చాలా ఎక్కువ పనుల్లాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇన్ని లేవు అందులో, ఉండవా? ఇన్ని లేవు. ఇంకొకటి, భక్తికి కానీ ఆధ్యాత్మికత కానీ డబ్బులే సంబంధం లేదమ్మా. ఒకటి, క్వాలిటీ ఆఫ్ టైం దట్ యు స్పెండ్ ఫర్ దట్, క్వాలిటీ ఆఫ్ టైం దట్ యు స్పెండ్. అంటే మనం దేవుడి దగ్గర కూర్చుంటున్నాం, ఒక చిన్న క్వశ్చన్, పూజ చేయాలని కూర్చుంటున్నాం, దేవుడు ఎదురుగుండా కూర్చున్నారు మన ఇంట్లో, బాగుంది, చాలా బాగుంది, మంచిగా మంచి మండపము, దేవుడు మంచిగా దీపం పెట్టారు, పూలు పెట్టారు, అంతా బాగుంది. మీ లోపల దేవుడు ఎంత సమయం ఉంటున్నారు? మీరు పూజ 15 నిమిషాలు చేశారనుకోండి, మీ లోపల దేవుడు 15 నిమిషాలు ఉంటున్నాడా, ఉండట్లేదా? అది చెప్పండి నాకు, చెప్పండి. మన హడావుడి పనులు, మనకి మనసు కోతి లాంటిది అంటారు కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకోవాలి, నా షెడ్యూల్స్ ఏదో ఉన్నాయి, ఇక్కడ డిలే అవుతుందేమో. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చెప్పింది ఏంటనంటే, స్వామీజీ
ఉదయం లేచినప్పటి నుంచి అబ్బో దేవుడికి పూజ చేయాలి, దేవుడికి పూజ చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ కాఫీ తాగేస్తాము, ఇంకో పని చేస్తాం, బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాము, బట్టలు మార్చుకుంటాం, దేవుడికి పూజ చేయాలి. ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం, అన్నీ అన్నీ చేసి చేస్తాం. పెడతాం. అన్నీ రెడీ చేసుకొని దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత దేవుడికి పూజ చేస్తున్నామనే ఆలోచనకు వచ్చేసాం కదా, ఇప్పుడు చేస్తున్నాం కదా, దేవుడు పక్కకు పోయి నెక్స్ట్ ఏం చేయాలి, క్యారేజ్ ఎవరికి వండాలి, ఎవరికి కట్టాలి, ఇప్పుడు టైం ఏం ఎంత చేయాలి, అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది, నెక్స్ట్ వాళ్ళు లేస్తే ఏం చేయాలి, ఇవి వచ్చేస్తుంటాయి కానీ దేవుడు రావట్లేదని. మన మనిషి యొక్క మనస్తత్వము ఏది చెయ్యమో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, ఏది చేస్తామో దాన్ని మర్చిపోయి వేరే ఏదో థింక్ చేస్తూ ఉంటాం. అంటే ఆ మనస్సుని కరెక్ట్గా ఒక స్టాండర్డ్స్కి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత. నువ్వేం చేస్తున్నావో దాంట్లో ఉండు, లివ్ ఇన్ దట్ ప్రజెంట్. ఆధ్యాత్మికత అంటే దేవుడు టాపిక్ ఉండదమ్మా. ఆధ్యాత్మికత అంటే నేను ముందు చెప్పాను కదా, మానవత్వం నుంచి ఒక పరిపూర్ణత్వం దిశగా ప్రయాణం చేయడం ఆధ్యాత్మికత అని. ఆధ్యాత్మికత అంటే మన మనస్సుని ఒక పరిణితిగా మార్చడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మనిషిని తీసేయడం కాదు, మనిషిని దైవంగా చూపించడం ఆధ్యాత్మికత, అంతేగాని మనిషిని తీసేయడం కాదు అక్కడ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను పెళ్ళిళ్ళకు వెళ్ళను అనే మాట అన్నారు. చాలా వరకు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అయ్యేటువంటి కార్యక్రమాలకు, వేడుకలకు వెళ్తూ ఉంటారు, ఇంట్లో శుభకార్యం అయిందంటే వెళ్తూ ఉంటారు, ఈవెన్ ఒక మాల్ ఓపెనింగ్ అయినప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ వేస్తే చాలామందికి చాలా పెద్ద ఇబ్బందులు అవుతాయి. అసలు సన్యాసికి సమాజంలో పనేంటి? ఈ సమాజంలో సన్యాసికి పనేంటి చెప్పండి నాకు. సమాజం కోసం కాదా సన్యాసి ఉంది? ఒక మంచి ఏంటి, చెడేంటి, ఏది సరైనటువంటి మార్గం అని చెప్పేది కాదా? ఈ సమాజంలో దొంగలు ఉన్నారనుకోండి, మంచోళ్ళు ఉన్నారనుకోండి, దొంగల దగ్గరికి వెళ్ళి నేను చెప్తే ఆడు నన్ను దొంగగా మార్చకపోయినా పర్వాలేదు కానీ ఆడి దొంగతనాన్ని నేను మార్చే ప్రసక్తి కష్టం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మంచివాడి దగ్గరికి వెళ్ళి నేను మంచి చెప్పడం మొదలు పెడితే ఉపయోగం లేదు, వాడు ఆల్రెడీ మంచివాడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దొంగని నేనేం మార్చలేను, మంచోడిని మార్చాల్సిన పని లేదు. నా ప్రయోజనం ఏంటి? ఈ పండితులు, ఈ ప్రవచనాలు, ఈ స్వామీజీలు, ఈ ఆశ్రమాలు, ఈ మఠాలు, ఎన్ని అవసరం నాకు? ఒక్కొక్కసారి ఉదయాన్నే 2ంటికి లేస్తాను, ఎవ్రీడే 2:30 లేస్తాను, 3 లోపే లేస్తాను. లేచి సూర్యోదయం అయ్యే వరకు కూర్చొని బాగా అనలైజ్ చేసుకుంటాను, విచారణ చేస్తాను. నాకు ఎవ్రీడే అది నన్ను లేపేస్తుంది, ఎవరో కొట్టిలాగా అన్నట్టు లేపుతుంది. నా సిద్ధాంతం ఏంటనంటే అలారం పెడతాను, అలారం నన్ను లేపకూడదు, నేను అలారాన్ని ఆపేయాలి అని పెట్టుకుంటాను. అలారం కంటే నేను ముందు లేస్తాను, లేచి అలారాన్ని ఆపేస్తాను. అలారాన్ని ఆపే ప్రక్రియ కోసం అంటే నా మైండ్ షార్ప్నెస్, అంటే నేను ఎప్పుడు పరీక్షించుకుంటానంటే నా మైండ్ నాకు షార్ప్నెస్ తగ్గింది అని అంటే అక్కడ అలారం మోగుతున్నా కూడా లేవలేని పరిస్థితి ఉంటే నా మైండ్ షార్ప్నెస్ తగ్గిందని అర్థం. ఏదో సంథింగ్ నేను అంటే అదొక టెస్టింగ్ అనమాట, టెస్టింగ్ టూల్ లాగా. అలారం పెడతాను, దానికంటే ముందే లేస్తాను. ఒక్కొక్కసారి బాగా లేటుగా పడుకున్నా అలారం మోగడానికి 3 నిమిషాల ముందు 2 నిమిషాల ముందో లేస్తాను. మరీ అరగంట గంట కాకపోయినా రోజు లేస్తాను నేను. కాబట్టి లేచినప్పుడు నేను చాలా సందర్భాల్లో ప్రశ్నించుకుంది ఈ పండితులు, ఈ ప్రవచనాలు, ఈ గ్రంథాలు, తర్వాత స్వామీజీలు, ఈ ఆశ్రమాలు, వీళ్ళు బోధనలు, ఇవన్నీ సమాజానికి అవసరం ఏంటి? అసలు చాలా పెద్ద ప్రశ్న. అసలు ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది. అది అన్ని చిక్కుముడులు వీడుతాయి. ఈ సమాజానికి వీళ్ళ పర్పస్ ఏంటనేది తెలియాలి. అప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా, అన్నీ చిన్న పాప్కార్న్స్ లాగా ఎగిరిపోతాయి అవి. ఈ సమాజానికి ఒక సాధువు యొక్క ప్రయోజనం, ఆనాడు రాముడిగా నిలబడ్డాడంటే ఒక సాధువు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఋషుల ద్వారా తయారు చేయబడ్డటువంటి వ్యక్తిత్వాలు, ఋషుల యొక్క పెంపకంలో పెరిగినటువంటి రాజులు, రాజవంశాలు, ఋషుల యొక్క మార్గదర్శనంలో నడిచినటువంటి సమాజము, ఆ సమాజం ధార్మిక సమాజంగా ఉండేది. ఈరోజు ఋషులు పోయారు, ఈ సమాజానికి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలోకి వచ్చింది. అందుకనే గురువు గొప్పవాడా, గూగుల్ గొప్పదా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి.
అర్థమైందమ్మా? కాబట్టి గురువు అనేది ఒక చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది జీవితంలో. మన జీవితంలో ఏ రిలేషన్షిప్ అయినా సరే మనకు స్ట్రాంగ్గా నిలబడాలి అంటే గురువు అనే ఒక్క రిలేషన్షిప్ కనుక మనకు స్ట్రాంగ్గా ఉంటే, అంటే ఆ గురువు కూడా స్వచ్ఛమైనదై ఉండి నిష్కల్మషమై ఏదీ నా నుండి ఆశించకుండా నన్నుగా గౌరవిస్తూ, ఏదో నా వెనక ఏదో ప్రాపర్టీ ఉందనో, లేదా నేను చాలా పెద్దోన్ననో, ఈయన ముఖ్యమంత్రినో, ఈయన ప్రధానమంత్రినో ఈ తోకలు ఈకలు పెట్టుకోకుండా, ఈ డబ్బు గల్లవాడు, ఇది చాలా ఇది అనే ఈ భ్రమలు పెట్టుకోకుండా గురువు ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించి వాడిని ఆదరించి ఆ రకమైన ప్రిన్సిపల్స్తో వాడిని సంస్కరిస్తే, వాడికి టచ్ కలిగితే వాడి జీవితంలో అన్ని రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడతాయి. ఎందుకంటే గురువు ఈజ్ ది మెయిన్ స్విచ్. అది అక్కడి నుంచి పాస్ అయ్యేటువంటి ఎనర్జీ అన్నిటినీ స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అతను స్ట్రాంగ్గా నిలబడగలడు, కొట్టుకుపోడు దేనికి. ఆ గురుబలం అలాంటిది. మీరు ఆస్ట్రాలజీలో ఒక మాట చెప్తారు, జ్యోతిష్యంలో మీకు పూర్తిగా పరిచయం ఉండకపోవచ్చు, కొద్దిగా మీరు నమ్మొచ్చు, అది వేరే విషయం. జ్యోతిష్యంలో గురుబలం లేకపోతే ఎన్ని గ్రహాల బలాలున్నా గురుబలం చాలా ముఖ్యమంటారు. ఎందుకంటే గురుబలం ఉండి మిగతా ఏ గ్రహాలు వక్రించినా ఇంతైనా గురు అనుగ్రహంతో ఎక్కడో చోట కాపాడబడతాడు. గురుబలం లేకుండా ఏ గ్రహం బాగున్నా ఆ గ్రహం వచ్చినప్పుడు పైకి ఎత్తుతుంది, వెర్రవీగిపోతాడు, కళ్ళు నెత్తికెక్కిపోతాయి, వాడికి అహంకారం వచ్చేస్తుంది, నాలాంటోడు లేడనుకుంటాడు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడులాగా. తర్వాత కింద కూలుతాడు వాడు. వాడిని కాపాడే వ్యక్తి ఉండరు. సమాజం కూడా ఎలాంటిదంటే ఎగురుతున్నప్పుడు వీడు ఎగిరాడు బాగానే, ఇప్పుడు పడ్డాడు కింద పడ్డాడని సమాజం కూడా నవ్వుతుంది, నవ్వుల పాలవుతాం. కాబట్టి గురువు బలం కావాలి, గురువు అనుగ్రహం కావాలి. ఇది నేను సత్యంగా చెప్తున్నానంటే, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నేనే ఊరికి అల్లాటపాగా మాట్లాడను. ఒక జ్యోతిష్యాన్ని కానీ, జీవితాన్ని కానీ, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ నేను కనిపెట్టిన వ్యక్తిగా, దాంట్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. గురు బలం ఉంటేనే ఒక వ్యక్తి జీవితంలో నిలబడగలడు. ఆ గురువు కూడా బరువైన వాడు కాదు. వీడి డబ్బులకో, వీడి పేరుకో, పదవుకో సొల్లుగా అరుచుకునో, లేకపోతే ఇంకోటి చేసో, అంగలార్చో, ఆడు డబ్బు గల్లవాడు వస్తే ఆడికి పిసికేసి డబ్బు లేనివాడిని అలా చూసి ఈ వైషమ్యాలు, ఈ గందరగోళాలు లోపలుంటే ఆ గురువు అనే పదానికి అర్హత లేదు. ఎప్పుడు ఒక్కలాగా ఉండగలగాలి, నిశ్చలత్వమైన స్థితి. ఆ నిశ్చలమైన స్థితిలో ఏది రాని ఏది పోని, ఏది ఉండని ఏది లేకపోని, ఏది కాని ఏది కాకపోని, వాడి స్థితి వాడిది. అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ఎంత గొప్ప అవసరం అమ్మా. ఈరోజు సమాజం మొత్తం ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, అయితే ఒకలాగా, కాకపోతే ఒకలాగా, కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఒకలాగా ఉన్న సమాజానికి కుదిరినా కుదరకపోయినా, అయినా కాకపోయినా, ఉన్నా లేకపోయినా ఒకేలా నిశ్చలంగా నిలబడగలిగి అతని దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఆ ఎనర్జీని పాస్ చేయగలిగే వ్యక్తి ఉన్నాడంటే ఎంత గొప్పవాడమ్మా అతను. ఆ వ్యక్తిత్వాలు మనకు చాలా అవసరం ఈరోజు సమాజానికి. ఇప్పుడు మంచివాడు చెడ్డవారి గురించి చెప్పినప్పుడు, మంచి వాళ్ళకి అన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డవాళ్ళకి ఏది ఫాలో అవరు, మీరు చెప్పినా ప్రయోజనం ఉండదు. అలా చెడు అనే దానికంటే నా అభిప్రాయం, చెడు అనే పదం, మంచి అనే పదం చాలా కాంప్లికేటెడ్ వర్డ్ అది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా లైన్ గీస్తారు అనేది. ఇప్పుడు నేను ఇక్కడ చాలామంది అంటే ఈ మందు తాగొద్దు, మందు మంచిది కాదని అంటారు కదా. కైలాస్ మానసరోవర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాతో కలీగ్స్ ఎవరైతే అక్కడ చేస్తున్నారో, కో ట్రావెలర్స్, నేను తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు. వాళ్ళందరికీ ఈవినింగ్ ఒక సిరప్ అని ఇచ్చాడు అతను. ఇస్తే వీళ్ళు మంచిగా పడుకున్నారు, లేచారు. నేను అడిగా, ఇదేంటి ఇలా ఇచ్చావు, నాకు నిద్ర పట్టలేదు రాజు, మీరు తాగలేదు కదా. వాళ్ళు తీసుకున్నారు సిరపు, పడుకున్నారని. ఏంటనంటే అది ఆల్కహాల్, కొద్దిగా చిన్న వైన్ అన్నమాట, రెడ్ వైన్ ఏదో అన్నారు. అది ఎందుకనంటే ఇక్కడ అది మందు, ఔషధం. మీరు అక్కడ మందని తాగుతున్నారు, కానీ అసలైన ఔషధం ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే గడ్డగట్టిపోయే ఆ చలిలో అది వేడి పుట్టిస్తుంది, అది వాడికి ఒక రకమైన రిలాక్సేషన్ ఇస్తుంది. అది లేకపోతే నెక్స్ట్ డే వాడు ముందుకెళ్ళలేడని నాకు అర్థం కాలేదు. ఇక్కడ అది దోషం, కానీ అక్కడ అవసరం కాదు, అది ఔషధం. ఇక్కడ అది విషం అంటాం, అక్కడ అది ఔషధమైంది. ఇక్కడ చెడైంది, అక్కడ మంచి అయింది. కాబట్టి అక్కడ మంచి, ఇక్కడ చెడు ఒకటే పదార్థం 2 రకాలుగా ఎలా ఉంటుంది అంటే దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మంచి చెడు అనేది మనం డిఫైన్ చేయకుండా మనం ఏంటనంటే అనుకూలమైనది, ప్రతికూలమైనది అనే భావాలు మనం తీసుకుంటాం.
అంటే ఇప్పుడు ఒక హార్మనీ ఉందనుకోండి, హార్మనీ అంటే సమతుల్యత అంటాం కదా, ఆ హార్మనీని డిస్టర్బ్ చేసేది డిజార్మనీ, రైట్? దాన్ని మనం చెడు అనుకుంటున్నాం, బట్ దట్ ఈస్ డిజార్మనీ. అంటే ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేయడం, ఒక మార్గాన్ని, ఒక సజావుగా వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయడం, దాన్ని అధర్మం అంటాం. ధర్మం అంటే ఏంటి? సజావుగా వెళ్ళదాన్ని ధర్మం అంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ అధర్మంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాడికి ఏంటనంటే, వాడికి లాజిక్ ఒకటే లాజిక్, రావణాసురుడి లాజిక్ అది. హుక్ ఆర్ క్రుక్ నో, ఎందుకనంటే నేను రాక్షసుణ్ణి, నా నియమం అంటాడు వాడు. ఎందుకురా ఇలా లాక్కొచ్చానంటే, నా ఇష్టం అది, నేను రాక్షసుని, నాకు కనిపించింది నేను లాక్కెళ్ళిపోతా, నాకు ఏమనిపిస్తే అది చేస్తా, నీ అనిపించడాలతో నాకు పని లేదు. నీకు బలాఢ్యుడే, నీకు బలం ఉందే, నేను అనిపించింది తప్పుని రుజువు చేసుకోలేదా, నన్ను ఎదుర్కో. నీకు ఆ బలం లేదనుకో, పక్కకు తప్పుకో, నువ్వు బలహీనుడివి, పక్కకు పో. నాకు అనిపించిందే నేను చేస్తా, నాకు కనిపించిందే నేను నమ్ముతా, నేను చేయాలనుకున్నదే నేను చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేది ఆ రాక్షసికమైనటువంటి భావజాలం ఉంటుంది కదా. ఇతరులను ఎవరినీ కన్సిడర్ చేయకుండా ఇంకా తనే ముఖ్యమంతే, తనకు తానే ముఖ్యం అన్నట్టుగా ఉండేటువంటి వాడు ఈ సమాజానికి ఆటంకపరుస్తుంటాడు వాడు. ఎందుకంటే ఇంకొకళ్ళది ఎవరిది కన్సిడర్ చేయడు. ఇప్పుడు స్కూటర్ వేసుకుని కార్లు వీళ్ళు ఉంటే రయ్యా 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 సిగ్నల్స్ ఉన్నా ఆపకుండా పట్టుకోకుండా వెళ్ళిపోయి అందరినీ గాబరా పుట్టించేసి గందరగోళం చేస్తున్నాడు అనుకో, వాడిని ఏమంటాం మనం? చెడు అంటామా? కాదు, ఒక డిజార్మనీ, ఈజ్ క్రియేటింగ్ డిజార్మనీ కదా. అదే గౌరవంగా వెళ్ళి ఎక్కడ సిగ్నల్స్ వస్తే ఆపి, ఎవరికి ఆటంకం కలగకుండా, ఎవరైనా పాపం కళ్ళు లేని వాళ్ళు క్రాస్ అవుతుంటే రైట్ బుద్ధి లేదా అని వాడి మీదకి ఎక్కించేయకుండా ఆగి జాగ్రత్తగా వాళ్ళని వెళ్ళిన తర్వాత వెళ్ళడం, ఇది ఒక హార్మనీ కదా. అంటే అవతల వాళ్ళ పట్ల కన్సర్న్ కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ కన్సర్న్ ఫర్ అదర్స్, యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. గో, అడవిలోకి వెళ్ళి హాయిగా బతుకు, జంతువులతో పాటు బతుకు. నీ కన్సర్న్ ఉండాలి, సొసైటీ అంటే కన్సర్న్ ఉండాలి. కొన్ని విషయాలు నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అవ్వాలి కదా. దట్ ఈజ్ వాట్ సోషల్ లైఫ్ అంటే, సొసైటీ అంటే. ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక్కోసారి ఫ్యామిలీ గురించి సాక్రిఫైస్ చేయాలంటే ఏదైనా సాక్రిఫైస్ చేయాల్సి వస్తే చెయ్యాలి. దట్స్ హౌ ద బాండింగ్ కమ్స్, రైట్? అదర్వైజ్ అక్కడ ఉంది, నేను తినేస్తాను, మీరు తింటే తినండి, సస్తే చావండి, మీకు లేకపోయినా నేను పట్టించుకోనని ఇంట్లో ఒక స్త్రీ కనుక అలా ఉంటే పిల్లల బతుకేంటి, పురుషుడి బతుకేంటి, మగవాడిది ఏం చేస్తుంది తల్లి? నా బిడ్డలు కడుపు నిండా తినాలి, నాకు లేకపోయినా పర్లేదని నీళ్లు తాగేసి ఉండేవాళ్ళు నేను కొంతమందిని చూశాను. వాళ్ళు అన్నారు బాధపడుతూ, నా పిల్లలు తినాలి, ఉన్నది వాళ్ళకి ఊడ్చిపెట్టాలంతే. ఏం గొప్పతనం అమ్మా అది, తల్లి రోల్ అది, వాళ్ళకి దండం పెట్టాలి కదా. అలాంటి వాళ్ళు ఉంటేనే కదా సమాజం బతుకుతుంది. పిల్లలు పుట్టారా, గాలికి పుట్టారు, గాలికి పోయారు, వాళ్ళు తింటే తింటారు, పోతే పోయారు, నేను తినేసేస్తాను, మీకు లేకపోతే నాకేంటి అని మాట్లాడితే తప్పు కాదు అది. ఎందుకంటే ఆవిడ ఆకలి ఆవిడది. కానీ ఆవిడ తల్లిగా ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు కన్సర్న్, ఆలోచన, ఆవిడ పాదాలకి దండం పెట్టాలి కదా. అక్కడ ఆ కన్సర్న్ ఎందుకు ఉంది? అక్కడ బాండింగ్ ఉంది కాబట్టి. సో ఫ్యామిలీ, ఒక సొసైటీ, ఈ కన్సర్న్స్ ఉంటాయి వీటికి. యూ నీడ్ టు రెస్పెక్ట్ దట్ కన్సర్న్. ఇప్పుడు మనం కన్సర్న్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ మైక్ ఉంది, నా అవసరం తీరుస్తోంది, కెమెరా ఉంది, మనల్ని రికార్డ్ చేస్తుంది, నాకు వాచ్ ఉంది, మొబైల్ ఉంది, కార్ ఉంది, ఇవన్నీ కూడా నా అవసరాలు తీరుస్తున్నాయి. వాటికి నేనేం పూజలు చేయట్లేదు, నా ఎదురుగా కళ్ళకి కనిపిస్తున్నారు. మీరు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఎస్, భగవంతుడికి పూజ చేస్తున్నాను, కాకపోతే ఆయన కనిపించట్లేదు. వీటికి చేస్తున్నారు మీరు పూజ. మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్తే దీనికి మంచి తొడిగారు, డస్ట్ పట్టకుండా తుడుస్తున్నారు, నీట్గా పెట్టారు. దీన్ని అయిపోయిన తర్వాత పీకేసి ఇలా ఇష్టం వచ్చినట్టు తోసేసి చేయట్లేదుగా, జాగ్రత్తగా లోపల పెడుతున్నారు. వాచ్ ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత విప్పి పెడుతున్నారు, దాన్ని తుడుస్తున్నారు, దానికి ఏమైనా బ్యాటరీ అయిపోతే వేస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ పూజ? ఈజ్ ఇట్ నాట్ వర్షిప్? వర్షిప్ అంటే ఏంటి? పూలు తీసుకెళ్ళి వేసేసి హారతేయడం కాదు. నాకు ఏదైతే సహకరిస్తుందో దాన్ని నేను గౌరవించడం పూజ. మీరు నాతో కూర్చున్నారు, నాతో మాట్లాడారనుకో, అమ్మ కవిత ఎలా ఉన్నావు, అమ్మ బాగున్నావా అని చేశాననుకోండి, అది పూజ. అది మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను, గౌరవిస్తున్నాను. మీరేం చేయాలి? నాకు స్వామీజీ నేను బాగున్నానండి, మీరు బాగున్నారా, మీరు భోజనం చేశారా, మీరు రాగానే ఏమి అడిగారు, కొద్ది గ్రీన్ టీ తాగుతారా, కొన్ని టీ తాగుతారా అడిగారు కదా. దట్స్ ఏ పూజ, దట్ ఈస్ ఏ వర్షిప్. వర్షిప్ డజంట్ మీన్ మనం కూర్చున్నాము ఏదో ఒక రాయికో ఒక బొమ్మకో మనం పూలేసామనేదే కాదు. యు ఆర్ వర్షిపింగ్ ద పర్సన్, యు ఆర్ వర్షిపింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది పూజ నా దృష్టిలో, ఇది భక్తి, ఆరాధన.
ఒక చెట్టు ఉంది, అందంగా దాన్ని చక్కగా చేసి దానికి చీడలు పేడలు ఉంటే తీసేసి, దాని కూడా పురుగులు పడితే దాన్ని కొట్టేసి దాన్ని కట్ చేసి దాన్ని అందంగా తయారు చేసి, అది పూజ. యు ఆర్ వర్షిప్పింగ్ ద ప్లాంట్. ఇవన్నీ నా ఎదురుగా కళ్ళకి కనిపిస్తున్నాయి. భగవంతుడేమో నాకు కనిపించట్లేదు. అదే కదా విగ్రహ రూపంలో మాత్రమే నేను చూడగలుగుతున్నాను. అదే భక్తి ఆయన అనేది. ఎక్కడున్నాడో తెలియదు, అదే ఎప్పుడు భక్తి. రెస్పాండ్ అవుతాడో తెలియదు. అదే భక్తి. అలాంటప్పుడు నేను ప్రతిరోజు పూజ చేయాలా? కాదు కదా. పూజ ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన కోసం చేయట్లే. ఆయన ఏమి నువ్వు పూజ చేస్తేనే నా కడుపు నిండుతుంది అనలేదు కదా. పోనీ మీరు పెట్టిన నివేదన ఆయన ఏమి మొత్తం తినేసి మనకి ఏమైనా ఖాళీ గిన్నెలు ఇస్తున్నాడా? లేదు కదా. ఇట్స్ ఆల్ యాక్ట్ ఆఫ్ డివోషన్. అంటే నేను దైవంతో కనెక్ట్ అవుతున్నాను. అంటే ఎందుకు కనెక్ట్ అవుతున్నానంటే నాకు నా ఆచారం నాకు నేర్పింది ఏంటంటే, కనపడని ఒక ఎలిమెంట్ దైవం అనేది, దానికే ఇన్ని చేస్తున్నావు కదా, కనిపించే వాళ్ళతో కూడా నువ్వు ఇలా బతకరా, ఇలా నేర్చుకో, ఇలా ఉండని చెప్తుంది. మీకు గుర్తుందో లేదో, మన తెలుగు కల్చర్లో ఎస్పెషల్లీ తెలుగు నేల మీద ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఏమండి ఎప్పుడు వచ్చారండి, బాగున్నారా అని ఫస్ట్ అడుగుతాం. కొద్దిగా కాళ్ళు కడుక్కుంటారా అని అంటాం. చేతులు కాళ్ళు కడుక్కొని రండి లోపలికి అంటాం. రాగానే తువాలు ఇస్తాం, తుడుచుకోండి అంటాం. వాళ్ళు కూర్చున్న తర్వాత కొద్దిగా కాఫీయో మజ్జిగో ఇస్తానండి, తాగండి, తర్వాత మీకు నీళ్లు తోడుతాను, స్నానం చేసి కూర్చుంటే భోజనం పెడతానంటాం. వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇదే దేవుడికి చేసేది. షోడశ ఉపచారాలు ఇదే మనం మనుషులకి చేస్తున్నాం. ఇదే మనం జంతువులతో కానీ చెట్లతో కానీ ప్రకృతిలో సమస్తమైన వాటితో ఉంటే ఈశ్వరుణ్ణి బొమ్మగా ఆలోచించక్కర్లే. నేను ఎప్పుడు ఒక మాట అంటాను. ఒక ఆవిడ ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది. అది సూర్యకిరణాలను అడ్డుకుంటా ఉంది. ఒక వాస్తు ఆయన వచ్చి, అమ్మ ఇది ఇంటికి మంచిది కాదు, ఎందుకంటే సన్లైట్ రావట్లేదు, మీకు జబ్బులు వస్తాయి, కాబట్టి ఈ చెట్టునైనా తీసేయండి, లేదు మీ గుమ్మమైనా మార్చుకోండి అని అంటే, ఆవిడేం చేసింది, ఎవరినో పిలిచి చెట్టు తీసేద్దాం, ఎందుకంటే ఈ గుమ్మం ఇది మంచి స్థలంలో ఉంది, ఇది ఉచ్చ గుమ్మం, ఇది మళ్ళీ నీచ గుమ్మానికి వెళ్ళిపోతుంది, వాస్తు దోషం అని ఆవిడ చెట్టు తీసేసింది. ఆ చెట్టు కొట్టుకుపోయిన వాడు కొట్టుకుపోయాడు, ఆడికి చెట్టు ఫ్రీగా ఇచ్చేసింది, ఇంక ఈవిడేం కూలి ఇవ్వలేదు. వాడు పట్టుకెళ్ళి ఒకటికి అమ్మాడు ఆ చెట్టు. వాడేం చేశాడు, ఎక్కడ సుడులు లేకుండా, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా అది చూసి కట్ చేసి ఇంత లావు ముద్ద, మంచి ముద్ద కట్ చేసుకున్నాడు, ముద్దు. దాన్ని చెక్కాడు, మంచిగా సరస్వతీదేవిలాగా చెక్కాడు. చెక్కి వాడు షాపులో పెట్టాడు. ఈవిడ ఒక 15 రోజుల తర్వాత మా షాపింగ్కి వెళ్ళాలని వెళ్తూ ఆ షాపులో చూసింది, మంచిగా విగ్రహాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, నా మనవుడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని పెట్టుకుంది. ఈవిడ చూస్తే సరస్వతీదేవి కూర్చుంది, అసలు ఎంత గొప్పగా ఉంది, అందంగా ఉంది. ఈవిడ అది ఎంత బాబు అని అంటే, ఇది 500 రూపాయలమ్మా అన్నాడు. తగ్గిస్తావానంటే, లేదమ్మా ఇది చాలా ఇదైందని అంటే, సరే 500 ఇచ్చేసి తీసుకుంది. తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది, దేవుడి మందిరంలో పెట్టింది. వాళ్ళ మనవుడికి గిఫ్ట్ ఇచ్చి దండం పెట్టనింది. మీరు ఆలోచన చేయండి, ఇదే చెట్టు రూపంలో ఇంటికి అడ్డనింది, అదే దేవుడిగా మారితే మందిరంలో దూరి దండం పెడుతుంది. నేను దానికి ఒకటి రాసుకున్నా, చెట్టుకుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, మొక్కితే అమ్మ అని. బాగుంది, చాలా బాగుంది. దేవుడు ఎక్కడున్నాడు? చెట్టులోనూ ఉంది. ఆక్సిజన్ ఇస్తుంది కదా అది. నువ్వు అడ్డని తొలగించిన అది ఏడవలేదు, బాధపడలేదు. నీకు అది ఏమైపోయింది? నేను అది నేర్చుకున్నా. నువ్వు అడ్డు అని సమాజం నన్ను తొలగిస్తే నేను దేవుడిగా మారాలి, మళ్ళీ నేను రాక్షసుడిగా మారకూడదు, నేను రివెంజ్ తీర్చుకునే యాటిట్యూడ్తో వెళ్ళకూడదు. మీకు అర్థమైందే? నేను చెట్టుని నేను అడ్డనుకుంది, ఆవిడ నన్ను కట్ చేసి తొలగించింది. ఇప్పుడు నేనేమవ్వాలి? నేను ఒక సాధన చేయాలి. నేను దేవుడై వాళ్ళ ఇంట్లో, నట్టింట్లో, దేవుడి మందిరంలో కూర్చొని రోజు వాళ్ళు వచ్చి నాకు దండం పెట్టేలా చేయాలి. ఎంత గొప్ప సాధనం అది, ఎంత తాత్వికత ఉంది అందులో. కాబట్టి ఇది కాన్సెప్ట్, ఇది ఒక పవిత్రమైన కాన్సెప్ట్. ఇది కనపడని దేవుడికే మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, కనిపించే ప్రతి దానితో మనం అలా వ్యవహరించాలి అని మనకు నేర్పారు మన వాళ్ళు. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామికి బోల్డ్ అంతమంది ఫాలోవర్లు ఉన్నారు, డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు. బట్ ఎందుకని కాకినాడని ఎంచుకున్నారు? కాకినాడలోనే శ్రీపీఠం ఏర్పాటు చేశారు, కాకినాడలోనే మహాశాంతి యాగాలు. ఇప్పుడు ప్రధానమంత్రి, భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎందుకు ఉండాలంటే, ఎక్కడో కేంద్రం ఉండాలి, ఎక్కడో కూర్చోవాలి. అది దేశ రాజధాని అనుకున్నాం, మీరు ఎందుకు కాకినాడని? మీకేం? అదే అంటున్నా, నాకు ఒక ప్లేస్ కావాలి కదా. అక్కడ వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు, అక్కడ ఉన్నాను. నాకు హైదరాబాద్లో ఇచ్చుంటే వచ్చుండేవాడినేమో, నాకు తెలియదు, ఏం తెలియదు. నేను చిన్నపిల్లవాడిగా నేను అటు గోదావరి ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి దంపతులు ఉన్నారు, వాళ్ళు ఆయన ముత్తా గోపాలకృష్ణ గారని
ఒక ఆయన ఉండేవారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు, తర్వాత ఇదయ్యారు, ఇప్పుడు ఏజ్ అయిపోయింది. ఆయన భార్య నా ప్రవచనాలకు వచ్చేది, ఆయన వచ్చి మీ స్పీచెస్ ఇక్కడ జరగాలి, మీరు ఇక్కడ ఉండాలి, మా ప్రాంతంలో ఉంటే బాగుంటుందని ఆయన రిక్వెస్ట్ చేశారు. తప్పకుండానండి, చూద్దామన్నాను. నేను అసలు ప్లానింగ్ లేదు, ఏం లేదు. దెన్ ఇట్ హ్యాపెన్ టు బి అక్కడ స్థలం ఇచ్చారు. శ్రీపీఠం కూడా నేనేం చేయలేదు. నిజంగా చెప్పాలంటే అదేదో భూమిలో నుంచి మొలుచుకొచ్చినట్టు అది అలా వచ్చింది తప్ప నేను ఎప్పుడూ దానికోసరంగా ఏమీ తాపత్రయపడలేదు. అది దైవానుగ్రహం, అలా డెవలప్ అయింది. ఆ కాకినాడ వాళ్ళ అదృష్టం అదంతే. సో మహాశక్తి యజ్ఞం ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అందులో? ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం. ఇదొక కల్పం అంటే ఒక వేదము లేదా ఆగమాలు లేదా శాస్త్రాలు అవి చెప్పినటువంటి ఆచారాల్ని కల్పం అంటాం మనం. ఇది ఒక అపురూపమైన కల్పం. ఏంటనంటే ఇది నవరాత్రుల్లో ప్రత్యేకించి 10 రోజులు దాన్ని 100 కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక సంకల్పం. అలాగ ఒక 1000 కోట్ల కుంకుమార్చన పూర్చాలి. ఈ భూమి మీద ఇప్పటిదాకా ఎవరు ఊహించలేదు. 100 కోట్ల కుంకుమార్చన ఎవరు ఆలోచన చేయలేదు. అది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం. మీకు అర్థమైంది కదా. ఆ సంకల్పంలో భాగంగా నేను అనుకున్నది ఏంటనంటే ఏదో ఒక సంస్కరణ జరగాలి అని. స్త్రీలకి దీక్షావస్త్రధారణ అనేది ముఖ్యం. ఒక దీక్షావస్త్రం ఎందుకు అని అంటే అది 250 రూపాయలు అది చీర. మనం అహ్మదాబాద్లో ఎక్కడో సూరత్లో దాన్ని ప్రింట్ చేయించి తీసుకొస్తాము. చాలా నాణ్యమైంది అది. బయట ఎక్కడైనా సరే అది ఒక 700 రూపాయలు తక్కువ ఉండదు. మనం 250 రూపాయలు కొట్టిన దానికి తీసుకొచ్చి ఇస్తున్నాం. అది ఎందుకు అని అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, లేదు పైన కులమైన కింద కులమైన, అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీమూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి, కనపడాలి. ఇంకా ఆవిడ వెనక ఏది కనపడకూడదు, నాకు ఇంకా అమ్మవారే కనపడాలి. ఆ దీక్షావస్త్ర ధారణ యొక్క నియమం ఏంటంటే అది ధరించిన ప్రతి స్త్రీమూర్తి నాకు ఒక అమ్మవారు నడిచొస్తున్నట్టు ఉండాలి. ఇంకా XYZలు ఇవన్నీ బ్లా 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 ఇష్టం లేదు నాకు. అలాగ నేను ఆలోచించినప్పుడు కొన్ని వేల మంది దాన్ని అంగీకరించారు. ఒక 50,000 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికి అయింది మాకు. వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన, వాళ్ళు 3 గంటల సేపు తదేక చింతనతో ఏకదృష్టితో ఉండి నిలబడగలరా అని వాళ్ళని మెల్లగా అలవాటు చేస్తూ తీసుకురాగలిగాను. మూడోది ఏంటనంటే భర్త పోతే మీరు పూజ చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు. అన్నిటికీ దూరం ఉండాలి అని అంటారు కదా. నేను మిగతావన్నీ పక్కన పెట్టా. అన్నీ పక్కన పెడదాం కాసేపు, అది వాళ్ళ అభిప్రాయాలు పక్కన పెడదాం. అసలు దేవుడికి ఎందుకు దూరం అవ్వాలి, పూజకి ఎందుకు దూరం అవ్వాలి, నేను బాగా దీని మీద చర్చ చేశా. లోపల మదించా. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సన్యాసి, ఒక గురువు సమాజానికి ఎందుకు అవసరం అని చెప్పాను కదా మీకు. అలాగ దీని విషయంలో నేను బాగా మదించి చర్చించి అన్ని చోట్ల వెతికా. ఇది ఎవరో కావాలని ఒక కుట్ర చేశారు మన సంస్కృతి మీద. ఎందుకంటే స్త్రీయే ధర్మానికి మూలం. స్త్రీ పోతే ధర్మం లేదు. ఇంకా స్త్రీయే ధర్మం, స్త్రీయే మర్మం, స్త్రీయే మోక్షం. నిజమది, నేను కనిపెట్టింది అది. మా అమ్మ లేకపోతే పరిపూర్ణానంద లేడు కదా. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు. అలాంటిది నేను గమనించాను. ఒక స్త్రీ మూలం దీనికి. ఈ స్త్రీని ఏదో వంకబెట్టి దీంట్లో లేనిపోనివి కల్పించి ఈవిడ్ని దైవానికి ధర్మానికి దూరం చేస్తే మెల్లగా ఈ ధర్మం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక వంక పెట్టడం, దూరం చేయడం. ఇప్పుడు 3 రోజులు మైల ఉంది, అప్పుడు అన్నీ ఆపేయమంటాం. ఒక దేవుడిదే కాదు, నువ్వు ఏ పని చెయ్యకు. నాకు బాగా నమ్మకం, పరిచయం ఏంటంటే నా చిన్నప్పుడు మా ఇళ్లల్లో స్త్రీలకి 3 రోజులు ఆ రజస్వల ఇది ఉన్నప్పుడు వేరే రూములో హాయిగా పడుకోమనేవారు. ఫుడ్ నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని. మా పిన్నికి కానీ మా అమ్మకి కానీ వాళ్ళందరికీ ఎవరికైనా నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని. నాకు తెలిసేది కాదు. పెద్ద అయిన తర్వాత తెలిసింది, దే షుడ్ బీ గివెన్ అట్మోస్ట్ రెస్ట్ ఫర్ దేర్ బాడీ. కాకపోతే దాన్ని ఒక ట్యాబు లాగా చూడడం అనేది అయింది అని అది కూడా ఉంది. కానీ ఈరోజు ఏమైపోయింది, అలా చూస్తున్నారని మనం వదిలేసుకొని రావడం వల్ల మానసిక సంఘర్షణ స్త్రీలో దానివల్ల పెరుగుతుంది. ఈరోజు చూడండి, ఎనీ సైకాలజిస్టుల దగ్గర స్త్రీ లోపల మనోబలం చాలా గొప్పది. స్త్రీకి
శరీర బలం కంటే ఆవిడ అబల కాదు, ఆవిడ సబల అని మాట్లాడేవారు కదా. ఈరోజు స్త్రీలో ఆ మానసిక శక్తి ఎందుకు తగ్గిపోతుందనంటే ఆ ఋతుక్రమంలో 3 రోజులు పూర్తిగా ఆవిడికి రెస్ట్ తీసుకోకపోవడం అనేది దోషం. అది తీసుకోవాలి, ఎందుకంటే ఆవిడ ఒక సృష్టికి ప్రిపేర్ అవుతుంది. ఒక సృష్టి చేసేదానికి తన శరీరం అంతా ఒక నిర్మాణం జరుగుతుంది లోపల. ఆ జరిగేటప్పుడు తాను అనుభవించే నరకము మామూలుగా ఉండదు. శరీరము దట్ అండర్గోస్ దట్ పెయిన్. నాకు తెలియదు, అది వర్ణిస్తే నేను విని అమ్మా ఇదా ఏంటి వర్ణించారంటే, ఒక 5-6 ఏనుగులు పొట్ట మీద ఎక్కి తొక్కితే, వీపు మీద ఎక్కి తొక్కితే పెళపెళ ఎలా విరుగుతుందో అంతకంటే ఘోరమైన నొప్పులు భరించాలట స్త్రీ లోపల. నాకు తెలియదు, అది నిజమో కాదో నాకు తెలియదు. అలాంటి దుఃఖమైనటువంటి వాతావరణంలో ఈవిడ్ని మొత్తం పనులు చేయించి బయటికి జాబులు చేయించి అన్నీ చేయిస్తే దట్ ఈస్ రాంగ్. అది అందుకనే పూర్తి విశ్రాంతి ఇవ్వాలి, విరామం ఇవ్వాలి ఆవిడకి. కంప్లీట్గా 3 రోజులు 4 రోజులు అయితే 4 రోజులు ఆవిడని టోటల్ షీ షుడ్ బీ అవుట్ ఆఫ్ దట్ ఉంటే తర్వాత అంతా ఆవిడ అంత ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఆవిడ అక్కడి నుంచి 11వ రోజు ఒక శిశువుని తనలో మొయ్యగలిగే శక్తిని పొందుతుంది. ఆ శిశువుకి తన సకల శక్తుల్ని ఇవ్వగలిగేటువంటి ఒక మాతృదేవతగా మారుతుందని మనకు పెద్దలు చెప్పారు. అది ఇదంతా ఒక కనెక్టివిటీ ఉంది, ఇదేదో ఊరికినే పెట్టింది కాదు. అలాంటి సందర్భంలో దేవుడికి కూడా పూజ చేయక్కర్లేదని చెప్పారు. ఇంక దేవుడు వద్దేముద్రా బాబు, నువ్వే దేవతవి, ఎందుకంటే రేపు నువ్వు సృష్టి చేయబోతున్నావు, నువ్వు గొప్పదానివి, నువ్వు దైవంతో సమానం అని చెప్పి చూశారు. కానీ దాన్ని పెడార్థాలతోటి మగవాళ్ళు చూడడం కానీ, ఇది మైడి ముట్టు అని తీసి ఛేదరించుకోవడం, మళ్ళీ అదే స్త్రీ కదా నీకు కావాలి, రేపు అన్నం పెట్టడానికి ఎందుకు ఇప్పుడు ఛేదరించుకుంటావు? గౌరవించు, దాన్ని చక్కగా పడుకోమను, హాయిగా గౌరవించు, అంతేగాని ఛేదరించుకోకు, అసహించుకోకు. అది అసహ్యం కాదు, అది జరిగితేనే రేపు నీకు వారసులు కలుగుతున్నారు, నీకు ఒక సంతానం ఇస్తుంది. కాబట్టి అసహించుకునేటువంటి దానికి కాకుండా, దాన్ని ఛేదరించుకునే దానికి కాకుండా, దాన్ని ఏదో ఒక టాటీలాగా చూడడం కాకుండా ఆవిడని గౌరవించడం నేర్చుకోవాలి, ఆవిడకి ఆ రెస్ట్ ఇవ్వాలి. అది మనం చేయగలగాలి. ఇది సంస్కారం. అది ఓకే అక్కడ దాకా. అందుకని భర్త పోయాడు నువ్వు పూజ చేయకూడదంటే ఏంటి అర్థం దాంట్లో? నాకు భర్తతో వచ్చింది అమ్మవారు, దేవుడేమన్నా? భర్త రాకముందు దేవుడు లేడా ఈవిడికి? పోనీ భర్త పోయాడు ఇంక దేవుడు ఉండరా? అసలు భర్తతో దేవుడు భార్యతో దేవుడు రాలేదుగా మనకు. దైవం అనేది ఎప్పుడూ ఉండేది, శాశ్వతం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకో లాజిక్ చెప్పనా మీకు, భర్త పోయినప్పుడు ఆ స్త్రీ మనస్సులో పడే ఆవేదనకి దుఃఖానికి దైవం ఒక్కటే పరిష్కారం. నమ్మిన వాళ్ళకి అదే పరిష్కారం. లేదా వేరే ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్ లేదా ఇంకో దాంట్లో ఎంగేజ్ అయ్యి పని చేసుకుని వెళ్ళేవాళ్ళు ఓకే, మైండ్ని డైవర్ట్ చేసుకునేదానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ భక్తిని నమ్మిన వాళ్ళకి దైవమే కదండి గమ్యం, అక్కడ గతి. ఆ దైవాన్ని తీసి పారేస్తే నువ్వు ఆ స్త్రీని ఏం నాశనం చేస్తున్నట్టే కదా, ఆవిడ మనస్తత్వాన్ని. కాబట్టి నేను ఆలోచించి ఇప్పుడు నాకు మహాశక్తి యాగంలో భర్త లేరు, బెంగలేదు. అయితే ఇప్పుడు ఆ లాజిక్ ఈయనకి వర్తించాలి. భార్య లేకపోతే ఈయన ఎందుకు రావాలి పూజకి? ఏం దేవుడికి భార్య భర్త అని మగ ఆడ అనే భేదాలు ఉన్నాయా? మగ ఆడ భేదాలు ఉంటే అమ్మవారేంటి మరి? అమ్మవారు స్త్రీయేగా. అమ్మవారి దగ్గరికి స్త్రీలు రావచ్చు, భర్త ఉన్నా భర్త లేకపోయినా. మగవాళ్ళు రావద్దని పెడతామా మనం? కాదు కదా. ఇవన్నీ ఇట్స్ ఆల్ ఇల్లాజికల్, ఇర్రేషనల్ అండ్ అది హైలీ నాట్ కల్చరల్. కాబట్టి నా దృష్టిలో ఆ మహాశక్తి యాగం అనేటువంటిది మొదటిది ఒక దీక్షావస్త్రం, అంటే సమత్వాన్ని తీసుకురావడానికి. రెండోది వాళ్ళలో నిష్ఠ, చింతన, ఆ ఏకత్వాన్ని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి అక్కడ చేయించేటువంటి కార్యక్రమం. మూడోది నాకు భర్త లేరు అనేటువంటి బాధపడుతున్న వాళ్ళు, నేను పూజ చేయకూడదేమో, ఇవన్నీ పక్కకు పెట్టి నేను తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కొన్ని వేల మంది ఆడవాళ్ళు నన్ను దీవిస్తున్నారు. ఈయన వల్ల మళ్ళీ మేము అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం, మళ్ళీ మేము అమ్మవారికి దగ్గరయ్యామని. వాళ్ళ దీవెనలు చాలండి నాకు. ఎవరైనా ఒకరు తిట్టుకున్నారనుకోండి, ఐ డోంట్ లిటరలీ కేర్. నన్ను వాళ్ళు దీవిస్తున్నారు, నాకు చాలది. ఆ తల్లులు వాళ్ళు. సో ఇది 3. నాలుగోది ఏంటి, మేమే దగ్గరుండి నేను అబ్జర్వ్ చేసి ఇన్ని వేల మందికి వంటలు నేను చేయిస్తాను దగ్గరుండి. నేను అప్పుడు మంత్రం చదువుతూ దైవాన్ని ఆరాధిస్తూ ఈ అన్నం వాళ్ళ కడుపులోకి వెళ్ళి పడుతుంది ప్రసాదం రూపంలో. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి, వాళ్ళ మనస్సుకి మంచి ప్రశాంతతనివ్వాలని అదే కోరుతూ చేస్తాం మేము అక్కడ, అదే ప్రే చేస్తాం మేము. వాళ్ళకి సద్బుద్ధిని ఇవ్వాలి. ఇప్పుడు అది తినేవాళ్ళు
యువజంట అనుకోండి, వాళ్ళకి మంచి సంతానం కలగాలి, ఆరోగ్యమైన సంతానం కలగాలి, వాళ్ళకి ఈ సమాజానికి మేలు చేసే సంతానం కలగాలి. ఈ సంకల్పాలతోటి అక్కడ వంట చేస్తాం మేము. మాట్లాడుకోవడం, వాదులాడుకోవడం, అపభ్రంశమైన మాటలు, తుచ్చమైన మాటలు మాట్లాడడం అవి ఏమి ఉండదు అక్కడ. మంత్రము, నామము, ఈ సంకల్పం, దీంతో వండినటువంటి ఆ ప్రసాదాన్ని, స్వచ్ఛమైన ప్రసాదాన్ని ఉచితంగా ఇన్ని వేల మందికి పెడతాం. వాళ్ళేమి లేక రావట్లేదు అక్కడ. ఆ మెతుకు తినాలి, ఆ మెతుకు మా కడుపులో పడాలని వస్తున్నారు వాళ్ళు. సో ఇలాగ మహాశక్తి యాగంలో అనేక యాగాలు, హోమాలు, పూజలు, అర్చనలు, అనుష్ఠానము, వాటితో పాటు ధ్యానము, ఇంత కలయిక ఒక మూమెంట్ని బిల్డ్ చేస్తున్నాం. అది ఇన్ని వేల మందికి ఆ రోజు అన్నప్రసాదాలు ఇవన్నీ అవుతున్నప్పుడు 45 లక్షల మందికి మీరు అన్నప్రసాదాలు వితరణ చేశారు అండి. అది నిజమేనా? ఆ నెంబర్ ఎలా తెలుసు మీకు? అంటే నాకు ఎలాగంటే, నేను ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు భోజనం దొరకలేదు. నేను తిట్టుకునేవాడిని. వివేకానంద స్వామి, శంకరాచార్యులు వారు, వీళ్ళ ఫోటోలన్నీ ఉండేవి. నేను తిట్టేవాడిని, మీకు పని పాట లేదు, మీరందరూ సన్యాసులే, మా అమ్మ బుర్రలో దూరి మా అమ్మ నన్ను సన్యాసం చేసింది, నాకు తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరని తిట్టుకునేవాడిని. తిట్టుకుని నేనేంటంటే ఒక సందర్భంలో బాధపడుతూ, నాకు తిండి పెట్టలేదు కదా, నేను 1,000,000 మందికి భోజనం పెడతా, నేను నువ్వేం పీకుతావని అలా మాట్లాడుకున్నా. అది ఎవరితో తెలియదు, నాకు తెలియదు. అలా కోపం వచ్చి మాట్లాడుకుని నేను 1,000,000 మందికి భోజనం పెట్టాలని, నువ్వు నా కడుపు మాడిస్తే నేను 1,000,000 మందికి భోజనం పెడతా అని. అంటే నాకు అనిపించింది, ఆ నేచర్ నన్ను చాలా గౌరవించింది అనిపించింది. నా దగ్గర డబ్బు ఉండదు, అలా వస్తుంది, పెట్టేస్తాము, మళ్ళీ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను ఎవరిని అడగను కూడా అడగను. నాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి అని ఇప్పటిదాకా నేను అడగలేదు. నా గురించి అడగలేదు, దాని గురించి అడగలేదు. అది అలా వస్తుంది, పని అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అలాగా నేను ఇప్పటిదాకా మీరు అడిగినట్టు కౌంట్ ఎలా తీసుకున్నానంటే, కృష్ణా పుష్కరాలు జరిగాయి, గోదావరి పుష్కరాలు జరిగాయి. సో ఆ 4 పుష్కరాల్లో మేము తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం మేము. లక్షల మంది కౌంట్ మాది, హెడ్ కౌంట్. నేను ఊరికినే ఏదో రాతలు చెప్పడం కాదు, ఎందుకు నేను ఎవరికి లెక్కప్ప చెప్పక్కర్లేదు. సో హెడ్ కౌంట్ తీసుకుని చెప్తున్నా మీకు. రోజుకి 60,000 మంది, 70,000 మందికి భోజనాలు సప్లై చేశాం. అలాగా ఒక 30-40 లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం. ఈ మహాశక్తి యాగం అయితే మీరు ఇప్పుడు కౌంట్ చేయొచ్చు, ఇన్ని వేల మంది తింటారు, 4-5 లక్షల మంది భోజనం చేస్తారు 11 రోజులకి. ఇలాంటివి ఇన్ని యాగాలు జరుగుతున్నాయి. 25 ఏళ్లగా శ్రీపీఠం పెట్టి భోజనం నిరంతరం పెడుతూ ఉన్నాం. పెద్ద యాగాలకి పెడతాము, మామూలు రోజుల్లో పెడతాము, అన్నీ పెడుతుంటాం. ఇలా లెక్కేస్తే ఒక 45 లక్షలకి తప్పకుండా, ఇంకా ఎక్కువే పెట్టాం కానీ తక్కువ పెట్టలేదు. అలాగే నా కోరిక ఏంటంటే, నేను వండి చాలా బాగా వండుతా. అంటే నేను అనుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళందరూ చెప్తారు, 400 రకాలు తెలుసు నాకు. మీరు చేస్తారు 400 వెరైటీస్. ప్యూర్ వెజ్జే కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడను. అంటే నేను వాడను, నేను ఎవరికి అలా పెట్టను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతా, చాలా హెల్దీ ఫుడ్ పెడతా. అంటే నేను నాన్ వెజ్కి యాంటీ అనో లేకపోతే అబ్బెబ్బే అనో అలా నేను ఎప్పుడు మాట్లాడను. అది ఎవరి ఫుడ్ వాళ్ళది చాయిస్, దట్స్ దేర్ చాయిస్, రైట్. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. 400 రకాలు వెజ్లో పక్కా ప్యూర్ వెజ్. అది సౌత్ నార్త్ అన్నీ ఉన్నాయి ఇందులో, అన్నీ ఉంటాయి. అసలు ఈ రోజు తింటే మళ్ళీ 365 రోజుల తర్వాత వస్తుంది అది. సంవత్సరం తర్వాత. ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది, నాకు ఎన్ని తెలుసా? అల్లం కారం, మిరియాలు కారం, మిరపకాయ కారం, ఎండుమిరపకాయ కారం, ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడతాను, కాంబినేషన్. మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అనిపిస్తారు, కానీ టొమాటో పులుపు ఉంది, మామిడికాయ పులుపు ఉంది, ఉసిరికాయ పులుపు ఉంది, వాక్కాయ పులుపు ఉంది, చింతపండు ఉంది, నిమ్మకాయ ఉంది, ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి. తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది, రకరకాల పులుపులు. అలా నేను అన్నీ స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి, ఏ కాలంలో ఏ కారం వాడాలి, ఏ కాలంలో. నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను అందరికీ. మెడిసిన్స్ వాడలేదు, మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా, R&D చేస్తుంటా. నేను R&D ఒక 7 అంశాల్లో చేస్తా. ఒకటి సొసైటీ మీద, పాలిటిక్స్ మీద, తర్వాత స్పిరిచువాలిటీ మీద, ప్రోడక్ట్స్ మీద, తర్వాత పర్సనాలిటీస్ మీద, ఇలా రకరకాల వాటి మీద నేను R&D అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటా. నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని. అప్పుడు నేను అనుకున్నాను, మనకు కోవిడ్ ముందు
దీని గురించి బాగా థింక్ చేశా. కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా. వచ్చింది కోవిడ్ టైంలో మనకందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. మీకు గుర్తుందో లేదు, అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్, మనం బయటికి వెళ్ళాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం, కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా, మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా, అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు, మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా, ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం? ఏం చేయలేం. అందుకని ఇది కనిపెట్టాను నేను. నిత్యాగ్నిహోత్ర అని ఋషులు మనకి ఇచ్చినటువంటిది, నేను కనిపెట్టలేదు, ఇది వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని. ఇది 100% న్యాచురల్ అనమాట. ఇది ఇది మీకు కూడా ఇస్తాను. ఇది వెలిగించి పెడితే 45 నుంచి 55 నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్. ఇది పూర్తిగా హెర్బ్స్, అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి. తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా, డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా, డోపమిన్కి బాప్ ఇది. ఓకే, అంటే మన బ్రెయిన్ని తెలియకుండా సూదింగ్ చేస్తుంది, అంత హాయిని ఇస్తుంది. ప్లెజెంట్ స్మెల్ ఉంది, ఓపెన్ చేయగానే అలా ఉంది కదా. అంతా మొత్తం హెర్బ్స్ ఇవి, పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది. ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో 50 మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక 2 గంటలు పడుకుంటే ఒక న్యాప్ తీసుకుంటే 2 గంటలు ఎంత ఫ్రెష్ అవుతారో, ఇది వెలిగి ఈ 45 నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు. ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేసి చేశాను. అంటే మనము, నా అభిప్రాయం ఏంటనంటే, ఒక భోజనం పెట్టడమే కాదు, ఒక యాగం చేయడమే కాదు, ఒక దీక్ష చేయించడమే కాదు, ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు, వీటిలో పూర్తిగా ఇన్డెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి, ఏదో డబ్బు పోగు చేయాలి. నా దృష్టిలో డబ్బు అనేది, నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది, నాకు కాదు. ఆవిడ విష్ణు భార్య. నా దగ్గర నేనేదో దాచుకుని లాక్కుని పెట్టుకోవాలని నేను అనుకోను. ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు. ఎందుకు, ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు పని చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు. ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యలు తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడ్ని? నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే, ఇప్పుడు బియ్యం అన్నం తినాలి, కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది, కానీ ఈ బియ్యం మూటలన్నీ వేసుకొని నేను తిరుగుతూ ఎక్కడెక్కడికి నేను ఏం చేయను నేను. కాబట్టి అలాగా నాకు నా అభిప్రాయం ఏంటంటే, మనం చేసే ప్రతి స్టెప్లో, ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి, దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను. అలాగే నేను 1,00,000 మందికి భోజనం నా చేత్తో వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా. దాంట్లో మీకు చెప్పనా, హెడ్ కౌంట్ ఇప్పటికి 35,000 మందికి పెట్టా. నేను వండితే 500 మందికి వండుతా, 1000 మందికి వండుతా. నా కెపాసిటీ 1000 మందికి వండేస్తా. నాకు ఒక హెల్పర్ ఉండి 2 కటింగ్ చేసేవాళ్ళు ఉంటే 1000 మందికి గంటలో 4 ఐటమ్స్ వండేస్తా, హ్యాపీగా వండేస్తా. మీకు ఎప్పుడైనా చూస్తే చూడుదురు, కానీ తప్పకుండా చూపిస్తా. మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి, చూపించండి. తప్పకుండా 4 ఐటమ్స్, ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు, నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అదంతే. ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటా మీరే చేసుకుంటారా? బయట నేను యూఎస్ వెళ్ళినా కూడా నేను చేస్తే తిననని కాదు, నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు, ఎక్కడో ఉంటాను, తింటాను, అది కాదని కాదు. 99% నా చేతి వంట నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా బాడీ, నా లోపల నాలిక నాకు ఏది తినాలనిపిస్తుందో నాకు చెప్తుంది. అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేనే, ఇప్పుడు నా కడుపు ఏంటి, నా కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది. నేనేం తింటే బాగుంటుందో నా నాలిక చెప్తుంది. కొద్దిగా ఎలాగుంది, చప్పగా ఉందనిపించింది అనుకోండి, కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ. అదేం కోరుకుంటుంది, కొద్దిగా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి, నేను అందరికీ వెళ్ళి నాకు రసం పెట్టండి అని అడుక్కోవడం ఎందుకు, నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను. నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను. అంటే నా బాడీ కోరుకునేది, నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటాను. నేను 1,00,000 మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే. నాకు ఒక రూల్ పెట్టుకున్నాను, ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక 75 ఏళ్ళు అనుకుందాం, 75 ఇయర్స్ ఏజ్ అనుకుందాం, జస్ట్ ఒక నమూనా, ఒక అంచనా, ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా. 75 ఏళ్ళు రోజుకి 3 సార్లు తింటే, రోజుకి 3 సార్లు తింటే ఎన్నిసార్లు తిన్నట్టు?
అంటే ఏడాదికి 1100, 1200 సార్లు తిన్నట్టు. 3 సార్లు తింటే అంతే కదా. 3 3 9, 3 6 18, 1100 సార్లు. 1100 ఇంటూ 75 ఎంతైంది? ఒక 80,000. 80,000 భోజనాలు చేసినట్టు. ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 75 ఏళ్ళు 3 పూటలు. అంటే పుట్టినప్పుడు తినం కదా, ఒక 5-6 ఏళ్ళు వదిలేసిన అటు ఇటు చేసుకున్న 80,000 భోజనాలు చేసినట్టు మనిషి. 80,000 భోజనాలు చేస్తాడు వాడు. నేనేమనుకున్నాను, నేను పుట్టాను 80,000 సార్లు తిన్నాను చచ్చాను, ఇది కాదు. నేను 80,000 సార్లు తింటే నేను 1,00,000 మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను. అంటే నేను ఇంకో 20,000 మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చేసినటువంటి 45 లక్షలు ఆ కౌంట్ అది వేరు, అది మాస్. అది నేను వండను, నేను దగ్గరుండి అన్నీ చేయిస్తాను. నా కౌంట్ ఏంటంటే 1,00,000 మందికి నేను పెట్టాలి, నా చేత్తో వండి పెట్టాలి. దీంతో పాటుగా చాలామంది స్వాములు, పీఠాధిపతులు దగ్గరికి ఎవరిని రానివ్వరు, కాళ్ళను కూడా ముట్టుకొనివ్వరు. ఒకవేళ ముట్టుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేస్తారు. స్వయం పాకమే ఎట్ ఎనీ కాస్ట్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటారా? నేను లిటరలీ స్పీకింగ్ అలా ఫాలో అయితే నేను యూఎస్ వెళ్ళలేను, అలా ఫాలో అయితే నేను ఫ్లైట్స్లో తిరగలేను, అలా ఫాలో అయితే నేను ఐడ్రీమ్ స్టూడియోకి రాలేను, అలా ఫాలో అయితే మీ ఎదురుగుండా కూర్చోలేను, అలా ఫాలో అయితే నన్ను ఇలా క్వశ్చన్స్ చేయకూడదు. మీరు చెప్పింది వింటే సరిపోతుంది, అంతే. వన్ వే ఉంటుంది. బట్ వాళ్ళని నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ కమిటెడ్. ఒక సిస్టము, ఒక పీఠమను, ఇంకో దానికను వాళ్ళు కమిట్ అయ్యి అలా ఉండాలి, అలా ఉంటారు. వాళ్ళని తప్పు పట్టద్దు. ఇప్పుడు నేనున్నానుగా, ఉపయోగించుకొని జనబాహుల్యంలోకి వచ్చాను కదా. అందుకే నా దగ్గర ఆ దండమది నేను తీసుకోలేదు. ఆ దండము, ఆ పీఠము, ఆ వ్యవస్థ అదంతా వేరు. యూ షుడ్ రెస్పెక్ట్ దట్, అంతే. ఇంతసేపు ఇన్ని రకాల లాజిక్లు చెప్పారు, ఇంత విషయ పరిజ్ఞానము, వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత ఒక్క అంశంలో మాత్రం మీరు అక్కడ రాంగ్ స్టెప్ వేశారా అనిపించిందా? రాజకీయాలకు సంబంధించి నో అనిపించలేదా? మీరే అన్నారు కదా, లాజిక్ అన్నారు, ఇంత అద్భుతంగా చెప్పారన్నారు. దానికి లాజిక్ ఉంది. ఏంటది? ఆ మ్యాజిక్ తెలుస్తుంది. ఎందుకు కంగారు? త్వరలో తెలుస్తుంది అంటే మళ్ళీ ఇంకో సెకండ్ అలా అని కాదు. నేను ఒక స్టెప్ వేసేటప్పుడు చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంత R&D వస్తువుల మీద, వ్యక్తుల మీద, దేశాల మీద, సమాజం మీద చేసేవాడిని నా మీద నేను ఆలోచించుకోలేనా? ఎందుకు నేను వెళ్ళాలి, నాకు అవసరం ఏంటి అని ఆలోచించుకున్నా. నా ప్రశ్నలకి, నేను వేసుకునే ప్రశ్నలు నా మీద ఈ భూమి మీద ఎవడు వేయలేడు. ఎంత కసి నా మీద ఉన్నవాడు కూడా నా మీద అన్ని ప్రశ్నలు వేసుకోలేడు. నేను అన్ని ప్రశ్నలు వేసుకుంటాను. ఎందుకంటే అంత వేసుకుంటేనే నాకు ఆన్సర్స్ వస్తేనే నేను అడుగు వేస్తాను. దానికి సరైన ఆన్సర్లు వస్తేనే అడుగు వేస్తాను. కాబట్టి రాజకీయం అనేది ఒక గొప్ప వ్యవస్థ అమ్మా, ఒక గొప్ప వ్యవస్థ. మీరు నమ్ముతారో నమ్మరో, మిగతా దేశంలో రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. మన తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఇప్పటికీ ధ్రువతారులు. ఇద్దరు, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు, 2 ఎన్టీ రామారావు గారు. వాళ్ళని తలుచుకోని వ్యక్తి, అంటే మైనస్లన్నీ పక్కన పెడదాం. ప్రతి వ్యక్తిలో ఏదో మైనస్లు ఉంటాయి పక్కన పెడదాం. వాళ్ళిద్దరినీ మనం చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారి గురించి నేను మాట్లాడలేదు. నేను అరకులో కొండల దగ్గరికి వెళ్ళా ఒకసారి. కొండ ప్రాంతంలో అరకులో వెళ్దామని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు బియ్యం తినడం తెలియదండి. బియ్యం తెలియదు మాకు. వాళ్ళు వెదురు బొంగుల్లో ఉండేవి లేదా అవి ఇవి ఏవో తినేవారట పాపం. వాళ్ళకి బియ్యం తినాలంటే ఏదో పెద్ద పెళ్ళయ్యి ఎవరెవరో ఏదో ఇస్తే తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళట. కానీ మాకు దేవుడండి ఎన్టీ రామారావు. కిలో 2 రూపాయలకి ఇచ్చి మేము బియ్యం తింటున్నామండి ఇప్పుడు అని చెప్పేటప్పుడు కూడా, మేము బియ్యం తింటున్నామండి ఇప్పుడు. ఎన్టీ రామారావు వాళ్ళండి దండం పెట్టాడు. నాకు అనిపించింది, ఒక వ్యక్తి దేవుడైపోయాడు అన్నం పెట్టి. ఆయన ఇంట్లోది ఏం పెట్టలే, ఆయన సంపాదన ఏం పెట్టలేదు. కానీ సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక వ్యక్తి కూర్చుంటే, ఒక సంకల్పం ఉన్నవాడు, ఒక సజ్జనుడు ఒక వ్యక్తి కూర్చుంటే, ఒక్క సంస్కారంతో ఎన్ని లక్షలు కోట్ల మంది కడుపుల్ని ఆయన నింపేశాడుగా ఒక్క సంతకంతో. ఇది ఆయన చేశాడుగా. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని పెట్టాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయనకి దండం పెట్టాలి మనం. ఆయన ఏమండి రామారావు అలా చేశాడు, ఈయన భ్రష్టు పెట్టాడు, రాజశేఖర్ రెడ్డి ఇది తిన్నాడు. ఏమిటండి మాట్లాడితే ఎవరినైనా మాట్లాడచ్చు.
చేసిన మంచిని మాట్లాడదాం. మనం మనుషులం కదా. ఆల్ ద టైం ఈ చెత్త చెదారం చెడు మాట్లాడుకుంటూ ఎంతకాలం గడుపుతాం మనం? పోనీ నువ్వు చెడు చెప్పిన తర్వాత ఆయన చేసిన మంచికి ఏమైనా అర్థం లేకుండా పోతే ఉపయోగం ఏంటి? సో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎవడమ్మా అపోలో హాస్పిటల్కి వెళ్ళి పడుకుంటారమ్మా, హాయిగా కడుపు నొప్పి వస్తే హాయిగా వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఆయన చెప్పే మాటల్లో కూడా ఎవరికైనా ఆపద వస్తే కుయ్యి 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 అని మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఏం గొప్ప ఆలోచన అది. 108 పట్టుకొచ్చి పెట్టారు. అంటే ఆయన డాక్టర్గా ఒక పేషెంటుని ఎలా కాపాడాలని, అంటే ఆయన ఎంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఉండి ఒక డాక్టర్గా సర్వీస్ చేశారో తెలియదు, కానీ ఈ ఒక్క పనితో ఆయన మనుషుల మనసులో అలా నిలబడిపోతాడు. నాకు వాళ్ళిద్దరిని నేను ఆలోచించాను. రెండోది ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరి అప్రోచ్లో కూడా ఒక హుందాతనం ఉండేది. గమనించారా మీరు? ఆ రాజకీయాలు ఇప్పుడు కనపడట్లేదు. ఆ రాజకీయాలు పెద్ద కుళ్ళు, స్వార్థం, దరిద్రం, దౌర్భాగ్యం. ఇప్పుడు మనకేంటంటే 2 రకాల నాయకత్వాలు, ఒకటి దౌర్భాగ్యం లేదా ఒకటి దరిద్రం. దరిద్రాన్ని కోటేస్తే దౌర్భాగ్యం ఓడిపోవాలి, దౌర్భాగ్యాన్ని కోటేస్తే దరిద్రం ఓడిపోవాలి. ఈ దరిద్రంలో బతుకుతున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లోనే దౌర్భాగ్యం, దరిద్రం, కుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు మీకు అక్కడ ఒక స్పేస్ ఉందనుకుంటున్నారా? ఆ స్పేస్ చుట్టూ ఉండదమ్మా, ఉండదు. నేను ఒకటి నేర్చుకున్నా, మన ఇంట్లో బూజు కొట్టాలంటే బూజు ముందు మన నెత్తి మీద పడుతుంది. అవునా? అంతేగా నేను ఎక్కడో ఉండి బూజు కొట్టలేను కదా. అంటే ఏమో రిమోట్ ఫ్యూచర్లో ఎలా వస్తే ఒకప్పుడు బూజు కర్రతో బూజు కొట్టేవాళ్ళం. ఆ ఉపమానం చూస్తే ఫస్ట్ బూజు ఎక్కడ పడుతుంది? కొట్టేవాడి మీదనే పడుతుంది. పడని, ఐఎమ్ రెడీ. దాన్ని క్లీన్ చేయాలనుకున్న నా నెత్తి మీద పడితే కూడా నేను ఆస్వాదిస్తా, తర్వాత కడుక్కుంటాం. ఏముంది? సమయం ఎప్పుడు వస్తుంది అది వాళ్ళ కాలం బట్టి, నాకు కాదు. నాకేం ఆ తాపత్రయం లేదు కదా. మంచి చేయాలని అనుకున్నాం. ఇందులోకి వెళితే బై అండ్ లార్జ్ చాలా పెద్ద మంచి చేయొచ్చు అని అనిపించింది. వెళ్ళాం. నాకు ఓటమి గెలుపులతో కూడా లెక్క చేయను నేను. నాకు తెలుసు నిలబడితే ఓడిపోతానని తెలుసు. కానీ నిలబడకపోతే ఈయన ఒక నిలబడ్డాడు, వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా. అరే ఇలాంటి వ్యక్తి వచ్చి మనం ఈయన గెలిపించుకోలేకపోయాము, ఏమిటిది అని ఫీల్ అవ్వాలా? వాళ్ళు అవ్వలేదనుకోండి, ఏదో రోజు ఏదో ఒకటి, అంటే మనం విత్తనం నాటితేనే కదా అది ఏదైనా మొలకెత్తుతుంది. మనం ఏమీ చేయకుండా అన్నీ నా దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిస్తానంటే ఎలా కుదురుతుంది? లెట్ మీ డూ సంథింగ్. ఎప్పుడు చేస్తున్నాం కదా. సో ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? మీరే స్వయంగా ఒక పార్టీ పెడతారా? అవన్నీ నేను ఆలోచించట్లేదమ్మా. ఆ టైంకి ఖచ్చితంగా నేచర్ విల్ గివ్ ఏ పాత్. బాగుండాలి, సమాజం బాగుపడాలి, వీళ్ళకి మంచి నాయకత్వం రావాలన్నప్పుడు నేచర్ ఎవరో ఒకళ్ళని, నన్నే కాదు, ఒక గొప్ప నాయకుడిని ఆ సమాజం యొక్క సంస్కారానికి తగ్గట్టుగా ఆ నేచర్ కూడా అది ఇస్తుంది. అది ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మీరు చెప్పినట్టుగా మీ శ్రీపీఠమే కాదు, ఆ తర్వాత మహాశక్తి యాగం, ఆ తర్వాత మీరు స్వయంగా వంట చేసి పెడతా అన్నారు కాబట్టి అది కూడా ఉంది, అది కూడా ఉంది. 3 ఒకేసారి రండి. తప్పకుండా మీరు వస్తే ఇప్పుడు మా అమ్మగారు అనుకుని చక్కగా మీకు అన్నీ పెడతాను. మా అమ్మగారికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. షీఈ్ వెరీ చూజీ. మీకు పెడతాను తప్పకుండా. రండి. తప్పకుండా. ధన్యవాదాలు.